అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ మనం ఇవాళ డే 4 ఆఫ్ దిస్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ జీవన విద్య వర్క్ షాప్ లో ఉన్నామండి. డే 4. అండ్ నిన్న మనం రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేయడం మొదలు పెట్టాము. రిలేషన్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్ లో వాల్యూస్, ఫీలింగ్స్ ఇవన్నిటి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాము. అండ్ సో క్విక్లీ ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం మనం ఏం చూసాం అనేది. ఫస్ట్, ఇప్పటిదాకా మనం మీరు విన్నది ఫస్ట్ అసలు మనిషి యొక్క బేసిక్ ఆస్పిరేషన్, అంటే మనిషి యొక్క మూల కోరిక ఏదైతే ఉందో, అన్ని కోరికలకి మూలమైన కోరిక అది ఎప్పుడు సంతోషంగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ప్రాస్పెరిటీతో ఉండాలి. ప్రాస్పెరిటీ అంటే నాకు కావాల్సిన వస్తువులు నాకు సరిపడా అవసరాలకు సరిపడా ఉండేటట్టు నేను జీవిస్తూ ఉండాలనేది మనిషి యొక్క మూల కోరిక, బేసిక్ ఆస్పిరేషన్ అనేది చూసాము. అది మేము ఒక ప్రస్తావన రూపంలో ఉంచాము. మీరు రిఫ్లెక్ట్ చేస్తున్నారు దాని గురించి. అలానే ఏ మనిషి అయినా ఇలాంటి ఒక కంటిన్యూస్ హ్యాపీనెస్ అనే స్టేట్ ని అచీవ్ చేయాలి అంటే దానికి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఆ రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లే మన లైఫ్ లో చాలా ఇష్యూస్ చూస్తుంటాం. రకరకాల ఇష్యూస్ డైమెన్షన్స్ లో నాలోనే ఇండివిజువల్ గా క్లారిటీ లేకపోవడం కానీ, ఇండివిజువల్ గా డిమోటివేటెడ్ గా ఫీల్ అవడము, ల్యాక్ ఆఫ్ ప్యాషన్, ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ నా సెల్ఫ్ లో జరిగే ఇష్యూస్. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే నాలో రైట్ అండర్స్టాండింగ్ లేదు. రైట్ అండర్స్టాండింగ్ దేని గురించి కావాలి అన్నదానికి, నా గురించి నాకు కావాలి, నా శరీరం గురించి కావాలి, నా ఫ్యామిలీ గురించి కావాలి, సొసైటీ గురించి కావాలి, నేచర్ గురించి కావాలి. ఎందుకు కావాలి ఈ 5 డైమెన్షన్స్ గురించి అంటే, మనం ఈ 5 డైమెన్షన్స్ లోనే జీవిస్తాం. వీటికి మించి డైమెన్షన్ అంటూ ఏం లేదు. అన్ని డైమెన్షన్స్ ని మనం కవర్ చేసాం. మన ఆఫీస్ అయినా సరే, అది సమాజమో ఫ్యామిలీయో అవుతుంది. మనం ఎక్కడున్నా సరే ఈ ఈ 5 డైమెన్షన్స్ కిందకి ఒక కేటగిరీలోకి మనం పెట్టుకుని మనం చూడొచ్చు మన లైఫ్ ని. సో అందుకని ఆ విధంగా మనం ఎక్కడ జీవిస్తున్నా సరే ఆ స్థితి పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే, ఆ పరిస్థితిలో నేను ఎలా జీవించాలి అన్న క్లారిటీ ఉంటే నాకు, అప్పుడు మన లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటుంది అన్న ప్రస్తావనతోటి మనందరికీ రైట్ అండర్స్టాండింగ్ కావాలి. జీవితం మన సెల్ఫ్ గురించి నాలెడ్జ్ కావాలి, లైఫ్ గురించి నాలెడ్జ్ కావాలి. ఈ నాలెడ్జ్ తో మనం జీవించినప్పుడు మన లైఫ్ స్మూత్ గా, హ్యాపీగా జరుగుతుంది అనేది మీ ముందు ఉంచిన ప్రపోజల్. ఇవన్నీ ప్రపోజల్స్. ఎందుకంటే అల్టిమేట్లీ నేను చెప్పినంత మాత్రాన ఇవి నిజం అయిపోవు. ఇది రియాలిటీ. అంటే అస్తిత్వంలో ఇలా ఉంది అనేది మనం చూడగలగాలి. సో అందుకని ఇవన్నీ మన ముందు మన ప్రస్తావనలాగా ఉంచుతున్నాము. అవి మీరు అందరూ రిఫ్లెక్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ఆల్రెడీ వీటి గురించి చాలా ఆలోచించి మీకు మంచి అనుభవం ఉండి, ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆర్ చాలా దీని గురించి మేధోమథనం చేశారు అని అంటే ఇమీడియట్ గా స్ట్రైక్ అయిపోవచ్చు. లేదా నేను ఇంకా దీని గురించి అంత స్టడీ చేయలేదు, ఇప్పుడే మీరు ప్రస్తావన ఇచ్చారు, దీని గురించి ఆలోచిస్తాను అంటే, వెన్ వి గో బ్యాక్ ఇన్ టు అవర్ లైఫ్, మనం యాజ్ వి లివ్ వీటికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు మనకి గనక హ్యాపీనెస్ కలుగుతుంది అన్నప్పుడు దెన్ ఈ ప్రస్తావనలు కరెక్ట్ అవుతాయి. హ్యాపీనెస్ కలుగుతుంది, ప్రాస్పెరిటీ కలుగుతుంది, అండ్ నా న్యాచురల్ యాక్సెప్టెన్స్ కి అనుగుణంగా ఉన్నాయి అన్నప్పుడు ఇవి మనకి వీటి బట్టి మన లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మన లైఫ్ లో కంఫర్ట్ వస్తుంటే కనుక దెన్ ఈ ప్రపోజల్స్ కరెక్టే కదా అని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి వీటి మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే మనం వీటిని చూడగలుగుతాం. ఇవి మారవు. మనం వీటిని చూడలేకపోతామేమో, కానీ ఇక్కడ మీ ముందుంచిన ఉంచే ప్రపోజల్ ఏంటి అంటే, ఇది అస్తిత్వం ఇలా ఉంది, ఇలానే ఉంది, కానీ మనం చూడలేకపోతున్నాం ఇలా ఉంది అనేది. సో అది ఎప్పుడైతే మనం చూడగలుగుతామో దీనికి తగ్గట్టుగా మన లైఫ్ ఉంటుంది. అలానే అందరు హ్యూమన్ బీయింగ్స్ ఒక డెఫినెట్ కాండక్ట్ కి రీచ్ అయ్యి బిహేవియర్ లో న్యాయము, జస్టిస్ ఇవన్నీ చూడగలుగుతాం. సో ఎనీవే, సో రైట్ అండర్స్టాండింగ్ తో జీవించాలి ఈ అన్ని డైమెన్షన్స్ లో, అండ్ దెన్ వీ కెన్ అచీవ్ దిస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనేది మనం చూసాం. అలానే సెల్ఫ్ యొక్క అవసరాలు వేరు, బాడీ యొక్క అవసరాలు వేరు. రైట్, సెల్ఫ్ యొక్క అవసరాలు రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్. బాడీ యొక్క అవసరాలు ఏంటి అంటే నర్చరింగ్, ప్రొటెక్షన్ అండ్ రైట్ యూటిలైజేషన్. వీటికి ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. వీటికి ఫిజికల్ ఫెసిలిటీస్ తో అవసరం లేదు, సంబంధం లేదు సెల్ఫ్ యొక్క అవసరాలు.
సెల్ఫ్ యొక్క అవసరం హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ని దీంతో ఫుల్ఫిల్ చేస్తాం, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ తో ఫుల్ఫిల్ చేయొచ్చు. అలానే బాడీ యొక్క అవసరాలు నర్చరింగ్, ప్రొటెక్షన్ అండ్ రైట్ యూటిలైజేషన్, అవి ఫిజికల్ ఫెసిలిటీస్ తో ఫుల్ఫిల్ చేస్తాం. మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ లో, ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ తో సెల్ఫ్ యొక్క అవసరాలని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇది ఎప్పటికీ ఇది సాధ్యం అవ్వదు. ఏదో టెంపరరీగా ఒక తాత్కాలిక సుఖం లాంటిది కలుగుతుంది. కావాల్సిన ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు కొంచెం తాత్కాలిక సుఖం కలుగుతుంది, లేదా నాకు కావాల్సిన బట్టలు వేసుకున్నప్పుడు ఒక తాత్కాలిక సుఖం కలుగుతుంది, లేదా నాకు ఏదో గ్యాడ్జెట్ వచ్చింది. ఇంకే వస్తువు అయినా సరే, ఈవెన్ ఆఖరికి మ్యూజిక్ అయినా, టీవీ అయినా తాత్కాలికంగా కలుగుతుంది. కానీ దాంతోనే కంటిన్యూస్ గా నేను హ్యాపీగా ఉండాలనే ప్రయత్నం చేస్తే అది విఫలమవుతాం. అది మీరు ఏదైనా తీసుకోండి, మీ ఫేవరెట్ ఫుడ్ తీసుకుని చూడండి, దాన్ని మళ్ళీ 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 తింటూ ఉండగా ఫస్ట్ బాగుంటుంది, ఆ తర్వాత వద్దులే అనిపిస్తుంది, ఇంకా ఆ తర్వాత అసహనీయం, ఎగుటు వచ్చేసి అసహనీయం అవుతుంది. సో అలా ఏంటంటే ఫిజికల్ ఫెసిలిటీస్ తో సెల్ఫ్ యొక్క అవసరాలని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అవుతాం. అండ్ అదే మన లైఫ్ లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ మనం చూస్తుండేది. దీని వెనకాల పడే మనం ఫిజికల్ ఫెసిలిటీస్ మోర్ అండ్ మోర్ ఫిజికల్ ఫెసిలిటీస్ తెచ్చుకుందాం, అప్పుడు హ్యాపీగా అవుతాం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇదేమో కంటిన్యూస్ ఇన్ నేచర్, ఇదేమో టెంపరీ ఇన్ నేచర్. సో ఇది ఫుల్ఫిల్ చేయలేదు. సో దీనికి సరైన దారి ఏంటి అంటే, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ తోనే సెల్ఫ్ యొక్క అవసరం ఫుల్ఫిల్ అవుతుంది. ఇది మనం గుర్తించినప్పుడు మనం రైట్ అండర్స్టాండింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నాలో రైట్ ఫీలింగ్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న దాని మీద మనం ఎఫర్ట్ పెడతాము. దాన్ని బట్టి అది సాధించుకుంటూ ఉంటాం. అండ్ అప్పుడు మన సెల్ఫ్ లో మనకి కావాల్సిన హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. బాడీ యొక్క అవసరాలకు కూడా మనం ఎఫర్ట్ పెడతాము. అది ప్రొటెక్షన్ అండ్ నర్చరింగ్ అండ్ రైట్ యూటిలైజేషన్ తో బాడీ యొక్క అవసరాలు తీర్చుకోవచ్చు. ఇది ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఈ డిఫరెన్స్, బాడీ అండ్ సెల్ఫ్ యొక్క డిఫరెన్స్ గుర్తించి దేనికి ఎటువంటి అవసరం ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మన లైఫ్ ని లీడ్ చేస్తామో, దెన్ ఒక ఈ ఏదైతే హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ, కంటిన్యూటీ అంటున్నామో దాన్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో దెన్ మనం ఫ్యామిలీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. సో ఫ్యామిలీలో ఫ్యామిలీ అంటే రిలేషన్షిప్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో రిలేషన్షిప్స్ లో ఫీలింగ్స్ ఉంటాయి. ఈ ఫీలింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి అనేది మీ ముందుంచిన ప్రస్తావన. వీటిని మనం గుర్తించి నిర్వర్తించినప్పుడు ఆ రిలేషన్షిప్ లో ఒక న్యాయం, ఒక జస్టిస్ అనేది జరుగుతుంది. జస్టిస్ అంటే ఇదే, అంటే ఇలా డిఫైన్ చేస్తున్నారు ఇక్కడ జీవన్ విద్యలో. ఏంటి అంటే, ఇద్దరు మనుషుల మధ్యలో ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ యొక్క ఫుల్ఫిల్మెంట్ జరుగుతుందో, అప్పుడు ఆ రిలేషన్షిప్ లో న్యాయం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ లేవో, ట్రస్ట్ లేదు, రెస్పెక్ట్ లేదు, ఎఫెక్షన్ లేదు, కేర్ లేదు, గైడెన్స్ లేదు, ఈ ఫీలింగ్స్ అన్ని ఏవైతే లేవో దెన్ ఆ రిలేషన్షిప్ అనేది ఒక న్యాయం అనేది లేదు. ఆ రిలేషన్షిప్ లో ఎక్స్‌ప్లాయిటేషన్ జరగొచ్చు, డామినెన్స్ జరగొచ్చు, లేదా ఇంకా మిస్‌యూజ్ జరగొచ్చు, జెలసీ జరగొచ్చు, ఇంకేదేదో కోపం జరగొచ్చు, రకరకాల నెగటివిటీస్ జరుగుతాయి. అంటే అబ్సెన్స్ ఆఫ్ దీస్ ఫీలింగ్స్, ఇవి రైట్ ఫీలింగ్స్. ఇవి లేకపోవడం వల్ల రిలేషన్షిప్ లో రకరకాల నెగటివిటీస్ కనిపిస్తుంటాయి. సరే, ఇప్పుడు ఈ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయన్నారు, ఎలా గుర్తించాలి నేను ఆ ఫీలింగ్స్ ని అని చూడడానికి మనం వెళ్ళినప్పుడు మనం 4 క్వశ్చన్స్ అడిగాం ట్రస్ట్ ని అర్థం చేసుకోవడానికి. అండ్ ఈ ట్రస్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నంలో క్వశ్చన్స్ ఏంటి అంటే, నన్ను నేను హ్యాపీగా, ఐ వాంట్ టు బి హ్యాపీ అన్నదానికి ఎస్ అని చెప్పాము. ఐ వాంట్ ద అదర్ టు బి హ్యాపీ, ఎదుటి మనిషి కూడా సంతోషంగా ఉండాలి అన్నదానికి ఎస్ చెప్పాము. అదర్ వాంట్స్ టు బి హ్యాపీకి ఎస్ చెప్పాము. అవును, తనకు తాను కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఎదుటి మనిషి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు అన్నదానికి నాట్ ష్యూర్ అని చెప్పాము. అండ్ ఇవి ఫస్ట్ టు స్టార్ట్ విత్, నా సజెషన్ ఏంటి అంటే, క్లోజ్ రిలేషన్షిప్స్ లో ఆలోచించుతాం. అప్పుడు మనకి ఏంటంటే రిలేట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మనము ఏదో ఎక్కడో ఎవరో తెలియని మనిషి గురించి, దూరం మనుషుల గురించి కాకుండా క్లోజ్ రిలేషన్షిప్స్, మన రోజు డే ఇన్ అండ్ డే అవుట్ ఇంటరాక్ట్ అయ్యే రిలేషన్షిప్స్ లో వీటి గురించి ఆలోచించినప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తుంది. నేను ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని ఎలా అయితే కోరుకుంటున్నానో, అలానే ఎదుటి మనిషి కూడా నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అనేది మనం గుర్తించినప్పుడు, అప్పుడు మనలో ఆ మనిషి పట్ల ఒక నమ్మకం ఉంది, ఒక ట్రస్ట్ ఉంది. ఎస్, దట్ అదర్ పర్సన్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అన్న అష్యూరెన్స్ అన్నమాట.
ఈ అష్యూరెన్స్ చాలా చాలా క్లోజ్ రిలేషన్స్ లో కూడా మిస్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ. నాకు నమ్మకం ఉంది అని చెప్తూ ఉంటాం, కానీ అది ఈవెన్ క్లోజ్ రిలేషన్షిప్స్ లో మిస్ అవుతుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్డే ఉంది, చాలా కామన్ గా చూస్తూ ఉంటాం అలగడం అనేది. లైక్ ఒక బర్త్డే వచ్చింది ఎవరితో క్లోజ్, ఎస్పెషల్లీ అంటే పెద్ద అయిన తర్వాత కాదు కానీ అట్లీస్ట్ 20s 30s ఆ ఏజ్ గ్రూప్ లో 20s వరకు, లైక్ ఒక బర్త్డే వచ్చింది నాది, ఎవరో విష్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ విష్ చేసినప్పుడు బానే ఉంటుంది. విష్ చేయకపోతే నన్ను నన్ను విష్ చేయలేదు, నేనంటే ఇంపార్టెంట్ కాదు, నేనంటే మర్చిపోయారు, ఇలా ఆలోచించడం జరుగుతుంది చాలా కామన్ గా. ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఈ ట్రస్ట్ లేదు. ద అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అని. ఎన్ని మంచి అనుభవాలు ఉన్న రిలేషన్షిప్ లో ఎంత క్లోజ్ అయినా సరే, నిజంగానే ఈ నమ్మకం కనుక ఉంటే బిహేవియర్ ఎలా ఉంటుంది? ద అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అన్న అష్యూరెన్స్ కనుక ఉంటే, నేనే ఫోన్ చేస్తాను ఎదురుగా. ఫోన్ చేసి ఏరా నా బర్త్డే ఇవాళ, నువ్వు మర్చిపోయావు, అసలు నువ్వు విష్ చేయకుండా ఎలా నా బర్త్డే అని అడుగుతాను నేను. యూనో నిజంగానే ఇలాంటి అంత అంత ట్రస్ట్ ఉంటే కనుక రిలేషన్షిప్, అంటే దిస్ వన్ వే టు ఎక్స్ప్రెస్ దట్ ట్రస్ట్. ఇంకా రకరకాలుగా పీపుల్ మే డూ డిఫరెంట్ థింగ్స్. బట్ ఎప్పుడైతే ట్రస్ట్ లేదో, నేనంటే ఇంపార్టెంట్ కాదు, నన్ను మర్చిపోయారు, నా బర్త్డేనే అసలు అవసరం లేదు, గుర్తులేదు, ఇలా ఒక ఒక నెగటివ్ మోడ్ లోకి వెళ్ళిపోయి డిసప్పాయింట్ అవడం, సాడ్ గా ఫీల్ అవడం కామన్ గా చూస్తుంటాం. రైట్? అలా అదేంటంటే ఇప్పుడు ఆ మనిషికి సామర్థ్యం లేదు, మన బర్త్డే గుర్తుంచుకునే సామర్థ్యం లేదు. ఫైన్, సామర్థ్యం లేకపోతే ఏమైంది? తను నా ఫ్రెండే కదా, నేనే కాల్ చేసి విష్ చేయించుకుంటా, ఆ సామర్థ్యాన్ని నేనే పూరిస్తాను. మర్చిపోతే పోయాడు, ఏమైంది అన్నట్టు. సో అలా ఏంటంటే, ఎప్పుడైతే మనం ఎదుటి మనిషి సామర్థ్య లోపము అని గుర్తిస్తామో, దెన్ వి ఇదర్ ట్రై టు ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ లో అది ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. లేదా ఓకే, అట్లీస్ట్ కోపం అయితే రాదు, మన ఫీలింగ్స్ అయితే డిస్టర్బ్ అవ్వకుండా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది చాలా క్రిటికల్ అన్నమాట. ద అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అనేది చూడగలగడం ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ ద రిలేషన్షిప్. ఇది ఫండమెంటల్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్. ఇది కనుక మనం గుర్తించకపోతే, ఆ రిలేషన్షిప్ ఫుల్ఫిల్ అయ్యి అంటే ఒక ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్, అంటే ఒక మ్యూచువల్లీ ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్ అనే స్టేట్ రీచ్ అవ్వడం అది చాలా చాలా కష్టం. అండ్ ఎస్పెషల్లీ ఇది క్లోజ్ రిలేషన్షిప్స్ లో కూడా మిస్ అవుతూ ఉంటుంది. అంటే ఒక బ్రదర్స్ మధ్య కానీ, ఈవెన్ సిస్టర్స్ కజిన్స్ మధ్య కానీ, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యలో కానీ చాలా కామన్ గా మిస్ అవుతుంది ఈ అష్యూరెన్స్. ఆ మిస్ అవడం వల్ల కనిపించే బిహేవియర్ మనం ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం. బ్రదర్ నాకు కాల్ చేయట్లేదు, చాలా రోజులు అయిపోయింది. బ్రదర్ కాల్ చేయట్లేదు అంటే మనం కన్సర్న్ గా ఫీల్ అవ్వాలి కదా. అరే నా తమ్ముడు, నా అన్నయ్య నన్ను మర్చిపోయాడు ఏంటి, కాల్ చేయడం, ఏం ఏం ప్రాబ్లం లో ఉన్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అని ఎదురు మనం కాల్ చేయొచ్చు కదా. రైట్? దట్ ఎప్పుడు చేస్తాము? అది సామర్థ్య లోపము అని గుర్తించినప్పుడు, అది ఉద్దేశ లోపం కాదు, అది సామర్థ్యానికి సంబంధించిన విషయం అని గుర్తించినప్పుడే మనం అలాంటి బిహేవియర్ మనలో కనిపిస్తుంది. లేకపోతే వాడికి నేను అవసరం లేనప్పుడు నాకు మాత్రం వాడెందుకు, నేను చేయను అనేది మనం పెట్టుకుని కూర్చుంటూ ఉంటాం. సో ఇది మనకి క్లియర్ గా, మనకి క్లోజ్ రిలేషన్షిప్స్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రపోజల్ ఏంటంటే, మీ ముందు ఉంచేది, ప్రతి మనిషి ఎలా అయితే నేను ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటానో, అలానే ప్రతి మనిషి మీరు కూడా సంతోషంగా ఉండాలనేదే కోరుకుంటారు డీప్ విత్ ఇన్. అంటే ఇది ఎట్ ద రూట్ ఆఫ్ ద ఫీలింగ్స్. కానీ అది వేరు వేరు కారణాల వల్ల అది కనిపించకపోవచ్చు సామర్థ్య లోపంలో. సో దాన్ని మనం ఎలా పూరించుకోవచ్చో, లేదా పూరించకపోయినా అట్లీస్ట్ బ్యాడ్ గా ఫీల్ అవ్వకుండా ఉండగలగడం అనేది ఇది గుర్తిస్తే జరుగుతుంది. ఎనీవే, సో ట్రస్ట్ గురించి చూసాం. మీరు నిన్న Q&A సెషన్ లో కూడా చాలా లాంగ్ గా జరిగిందని విన్నాను. సో చాలా డిస్కషన్ జరిగి ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ట్రస్ట్ తర్వాత నెక్స్ట్ ఫండమెంటల్ ఫీలింగ్ వెళ్తే, దట్ ఈస్ రెస్పెక్ట్. ట్రస్ట్ తర్వాత, సో ట్రస్ట్, రెస్పెక్ట్, ఈ రెండు వెరీ ఫండమెంటల్ అన్నమాట ఈ రిలేషన్షిప్ లో. ఈ రెండు ఫీలింగ్స్ లేకపోతే నాకు అన్నట్టు ఆ రిలేషన్షిప్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఒక హార్మోనియస్, ఒక బ్యూటిఫుల్ స్టేట్ కి రీచ్ అవ్వడం చాలా కష్టం. సో రెస్పెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇది సమ్మానము అనే వర్డ్ ఇచ్చారు. ఇది ఎందుకు ఈ వర్డ్ రాస్తున్నానంటే, దీన్ని డెఫినిషన్ యాక్చువల్లీ స్ప్లిట్ చేసి సమ్యక్ మాపన్ అంటే సరిగ్గా మెజర్ చేయడం. రెస్పెక్ట్ అంటే రైట్ ఇవాల్యుయేషన్ అన్నారు. సో రైట్ గా ఇవాల్యుయేట్ చేయడం అంటే ఒక మనిషిని సరిగ్గా ఇవాల్యుయేషన్ అంటే మెజర్ చేయడం.
ఏం మెజర్ చేస్తున్నాము మనిషిలో అది ఇప్పుడు చూద్దాం. అది సరిగ్గా మెజర్ చేస్తే, రైట్ గా ఇవాల్యుయేట్ చేస్తే కలిగే ఫీలింగ్ ఏదైతే ఉందో అది రెస్పెక్ట్. సరే ఇప్పుడు మనము రైట్ గా ఇవాల్యుయేట్ చేయాలి ఒక మనిషిని. ఎలా ఇవాల్యుయేట్ చేద్దామో చూద్దాం. సో దీనికి యూజువల్లీ నేను ఒక వాలంటీర్ ని రిక్వెస్ట్ చేస్తాను అండి. సో ఎవరైనా మీలో వాలంటీర్ గా ముందుకు వస్తారా? గుడ్ మార్నింగ్. శ్రీచరణ్ గారు. ఓకే, థ్యాంక్స్ అండి. ఆల్రైట్, సో మీరు మ్యూట్ చేసేసుకోవచ్చండి, మీ పేరు చాలు నాకు ప్రస్తుతానికి. ఆల్రైట్, సో మనకి శ్రీచరణ్ గారు వాలంటీర్ చేశారు. నేను ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు, బట్ నేను ఆయన బొమ్మ గీస్తాను. ఓకే, సారీ చరణ్ గారు. ఎనీవే, సో ఇప్పుడు శ్రీచరణ్ గారిని మనం ఇవాల్యుయేట్ చేయాలండి. సో శ్రీచరణ్ గారి గురించి మనకి ఏం తెలుసు చెప్పండి. ఇవాల్యుయేట్ చేయాలంటే మనిషి గురించి తెలియాలి కదా. సో శ్రీచరణ్ గారు ఏం మాట్లాడరు, బట్ లెట్స్ సీ మనకి శ్రీచరణ్ గారి గురించి ఏం తెలుసు అనేది ఇవాల్యుయేట్ చేసే ప్రయత్నం చేద్దాం శ్రీచరణ్ గారిని. ఆల్రైట్, సో మీరు విండోలో టైప్ చేయండి మీకు ఏం తెలుసు శ్రీచరణ్ గారి గురించి. చాట్ విండోలో మీరు అందరు టైప్ చేస్తారా అండి శ్రీచరణ్ గారి గురించి ఏం తెలుసు మీకు చెప్పడానికి? ఈజ్ ఎ మ్యాన్. ఓకే, జెండర్ తెలుసు, ఫైన్. ఏమీ తెలీదా అండి? ఏం తెలుసు మీకు? ఓకే, జెండర్. ఈజ్ ఏ గుడ్, he speaks well. Okay, he's Indian, good human being. తెలీదు. Okay, speaks well. ఏమీ తెలీదు అన్నారు, సో నథింగ్ అని రాస్తున్నాను. స్టూడెంట్ ఆఫ్ జీవన్ విద్య, వాలంటీర్, first to participate, so active అని రాద్దాం. He wants to be happy and make me happy. Okay, is proactive, Indian, human like me, is normal human being. He is also like all person. Is an employee, polite. Okay, good person, యాక్టివ్ పార్టిసిపేషన్. ఓకే, గుడ్. చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే మీకు ఎలా తెలిసినాయో తెలియదు కానీ చాలా చెప్పేశారు. గుడ్ హ్యూమన్ బీయింగ్ అని, యాక్టివ్ అని అన్ని చెప్పారు. ఆల్రైట్, గుడ్. అట్లీస్ట్ అన్ని పాజిటివ్ థింగ్స్ చెప్పారు. సో శ్రీచరణ్ గారు మరి పాటికి హ్యాపీగా ఉండి ఉంటారు. సో ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఓకే, నైస్. ఓకే, ఒక మంచి పాయింట్ ఇందులో రేస్ చేశారు. సో హీ వాంట్స్ టు బీ హ్యాపీ అని రాశారు. సో ఫస్ట్ క్వశ్చన్, శ్రీచరణ్ గారి బేసిక్ గోల్ ఏంటి లైఫ్ లో? శ్రీచరణ్ గారి బేసిక్ గోల్ ఏంటండి లైఫ్ లో? ఆల్వేస్ టు బీ హ్యాపీ. టు బీ హ్యాపీ. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ టు బీ హ్యాపీ. Happiness and prosperity continues. ఓకే, నైస్. సో అందరూ చెప్పారు క్విక్ గా, థ్యాంక్ యూ. సో బేసిక్ గోల్ ఐడెంటిఫై చేసాం. సెకండ్ పాయింట్, ఈ గోల్ ని అచీవ్ చేయడానికి శ్రీచరణ్ గారు ఏం చేయాలి? ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కంటిన్యూస్లీ అనే గోల్ ని అచీవ్ చేయడానికి శ్రీచరణ్ గారు ఏం చేయాలి? రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, సెల్ఫ్ అవేర్నెస్ తో ఉండాలి, రైట్ అండర్స్టాండింగ్ కావాలి. రైట్ అండర్స్టాండింగ్. He needs to understand the needs, hard work చేయాలి, కాన్షియస్ లివింగ్,
ఓకే, రైట్ అండర్స్టాండింగ్. ఓకే, నైస్. సో ఇందాక మనం ఫస్ట్ లోనే మనం యాక్చువల్లీ ఇది రివైజ్ చేసుకున్నాము. సో ఎవరైనా సరే ప్రతి మనిషి ఈ గోల్ ని అచీవ్ చేయడానికి, బేసిక్ గోల్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కంటిన్యూస్ గా అనేది ఈ గోల్ ని అచీవ్ చేయడానికి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. అండ్ ఈ రైట్ అండర్స్టాండింగ్ తో రైట్ లివింగ్ ఇన్ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ అనేది మనం ఇందాక చూసాం, రైట్? సో మనకి ఎక్కడెక్కడ జీవిస్తున్నామో ఆ ప్రతి డైమెన్షన్ గురించి రైట్ అండర్స్టాండింగ్ తోటి మనం జీవించినప్పుడు మనం ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ దాని కంటిన్యూటీ అచీవ్ చేయగలము అనేది ఇందాక మనం చూసాం. సో దాట్స్ ద ప్రోగ్రామ్. శ్రీచరణ్ గారికి కూడా అది ప్రోగ్రామ్, రైట్? నెక్స్ట్, శ్రీచరణ్ గారికి ఈ గోల్ ని అచీవ్ చేసే పొటెన్షియల్ ఉందా? సో ఎవరో మైక్ మ్యూట్ చేయాలండి, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. కైండ్లీ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. మేబీ ఎస్ సార్, ఎస్. శ్రీచరణ్ గారు ఈ గోల్ ఏదైతే ఉందో హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కంటిన్యూస్ గా ఉండాలి అన్న గోల్ ని అచీవ్ చేయగలరా, చేసే పొటెన్షియల్ ఉందా? ఓకే, ఎస్ అని చెప్తున్నారు అందరూ. ఓకే, సో పొటెన్షియల్ అనేది మీ ముందుంచే ప్రపోజల్ ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఈ గోల్ ని అచీవ్ చేసే పొటెన్షియల్ ఉంటుంది. బికాస్ మీకు మనం సెల్ఫ్ గురించి మాట్లాడినప్పుడు సెల్ఫ్ లో జరిగే యాక్టివిటీస్ లైక్ డిజైర్, థాట్, సెలెక్షన్, లైక్ మన ప్రతి మనిషిలోనూ ఇమాజినేషన్ అనే ఒక క్రియ ఉంది కదా. సో అదే మన పొటెన్షియల్ అండి. ఈ ఈ ఈ క్రియ ఏదైతే ఉందో మనం ఇమాజినేషన్ చేయగలుగుతాం, మనలో కోరికలు ఉన్నాయి, మనలో ఆలోచించే శక్తి ఉంది, మనలో ఆస్వాదన శక్తి ఉంది. సో అలా ఈ పొటెన్షియల్ ఏదైతే ఉందో ప్రతి మనిషిలోనూ ఉంది ఇది అచీవ్ చేసుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే వెదర్ హీ ఎంత అచీవ్ చేసుకున్నారు. సో ఓకే, ఫస్ట్ ఫోర్త్ పాయింట్ కి వచ్చే ముందు ఇది శ్రీచరణ్ గారి గురించి కదా. సో ఇది మీ గురించి సేమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మీ గురించి అడుగుదాం. సో మీ బేసిక్ గోల్ ఏంటి? చాట్ విండోలో టైప్ చేస్తారండి. మీ బేసిక్ గోల్ ఏంటి? హ్యాపీనెస్ టు బి కంటిన్యూస్ హ్యాపీనెస్. సో సేమ్ కదా, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కంటిన్యూస్లీ. సేమ్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్, మీ ప్రోగ్రామ్ ఏంటి ఈ గోల్ ని అచీవ్ చేయడానికి? మీరేం చేయాలి ఈ గోల్ ఏదైతే ఉందో కంటిన్యూస్ ఎల్లప్పుడూ హ్యాపీగా అండ్ ప్రాస్పరస్ గా ఉండాలి అనే గోల్ ని అచీవ్ చేయడానికి మీరేం చేయాలి? రైట్ అండర్స్టాండింగ్, ఓకే, టు బి ఏ గుడ్ పేరెంట్, ట్రస్ట్, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ యూటిలైజేషన్, సెల్ఫ్ అండర్స్టాండింగ్. ఓకే, సో బేసిక్ గా ప్రోగ్రామ్ కూడా సేమ్ అంటున్నారు అంతే కదా. తను ఏం చేస్తున్నారో రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్. అంతేనా, కరెక్టేనా? సో సేమ్ అని అనొచ్చా? తన ప్రోగ్రామ్ టు అచీవ్ దిస్ గోల్ అండ్ మీ ప్రోగ్రామ్ ఇస్ ద సేమ్ అనొచ్చా? అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు, కానీ అల్టిమేట్లీ రైట్ అండర్స్టాండింగ్ మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి రైట్ అండర్స్టాండింగ్ అనేది వేరే మార్గం ఉండొచ్చు, తను ఎలా అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనే మార్గం వేరే అయి ఉండొచ్చు, కానీ అచీవ్ చేసే ఐ మీన్ చేసే ప్రాసెస్ అయితే అదే కదా, రైట్ అండర్స్టాండింగ్ పెంచుకోవడం, రైట్? సో సేమ్ ఈ పార్ట్ కూడా సేమ్, శ్రీచరణ్ గారిది మీది. పొటెన్షియల్, మీలో పొటెన్షియల్ ఉందా ఈ గోల్ ని అచీవ్ చేయడానికి? ఎస్. సో ఈ డిజైరింగ్ మీలో జరుగుతుందా అండి? మీలో కోరికలు ఉన్నాయా? మీలో ఆలోచనలు ఉన్నాయా?
మీలో ఆస్వాదన జరుగుతుందా? మీలో ఇమాజినేషన్ అనే ఒక ఫ్యాకల్టీ ఉందా? అంటే మీరు ఇమాజిన్ చేయగలుగుతున్నారా? ఇమాజినేషన్ అనేది ఉందా మీలో? ఎస్, రైట్. సో తనకి ఎంత పొటెన్షియల్ ఉందో మీకు అంత పొటెన్షియల్ ఉంది ఈ గోల్ని అచీవ్ చేయడానికి, రైట్. ఈ 3 పాయింట్స్ బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఈ 1, 2, 3 క్వశ్చన్స్ నుంచి ఏం తెలుస్తుంది మీకు శ్రీచరణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? ఆర్ ఈ 3 క్వశ్చన్ల నుంచి మీకు ఏమనిపిస్తుంది అవుట్కమ్? We are all in the same way. All are same. Yes. Me and other think in same lines. Same. Yeah. The other is like me. నాలానే తను కూడా ఒక హ్యూమన్ బీయింగ్. నేను ఎలా అయితే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానో తను కూడా అలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను ఎలా అయితే సంతోషంగా ఉండడానికి నాకు రైట్ అండర్స్టాండింగ్ కావాలో తనకి అలా హ్యాపీగా ఉండడానికి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. నాలో ఎంత సామర్థ్యం ఉందో ఈ గోల్ని అచీవ్ చేసుకోవడానికి తనలోనూ అంత సామర్థ్యం ఉంది. డిజైరింగ్, థాట్ అండ్ సెలెక్షన్ అండ్ ఇమాజినేషన్. సో ఈ మూడిటి బట్టి నాకు అర్థం అవుతున్నది ఏంటి అంటే ద అదర్ ఈజ్ లైక్ మీ. ఎదుటి మనిషి కూడా నాలాంటి వాడే. సో ఇప్పుడు శ్రీచరణ్ గారిని ఇవాల్యుయేట్ చేసి మనం తేల్చింది ఏంటంటే తను కూడా నాలాంటి ఒక హ్యూమన్ బీయింగే. ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో ద అదర్ ఈజ్ లైక్ మీ ఈజ్ రెస్పెక్ట్. ద అదర్ ఈజ్ లైక్ మీ అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో ఇది రెస్పెక్ట్. ఈ ఈ ఈ అండర్స్టాండింగ్ నుంచి వచ్చే ఫీలింగ్ ని రెస్పెక్ట్ అని డిఫైన్ చేసామండి. ఐ నో మీకు రెస్పెక్ట్ అంటే ఆల్రెడీ ఒక అర్థం ఉంటుంటది. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అంటే ఒక అర్థం ఉంటుంది. సో దాన్ని కొంచెం పక్కన పెట్టి ఇది చూడండి. సో ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో ప్రతి మనిషి పట్ల మనకి ఈ ఫీలింగ్ రావచ్చా అండి? దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? దీనికి ఎంత మనీ కావాలి ఫీలింగ్ రావడానికి? హౌ మచ్ మనీ డు వి నీడ్ టు గెట్ దిస్ ఫీలింగ్ టువర్డ్స్ సంబడి? ఎందుకంటే తన గోల్ని ఐడెంటిఫై చేస్తున్నాము, తన ప్రోగ్రామ్ ఐడెంటిఫై చేస్తున్నాము, తన పొటెన్షియల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, అంతే, రైట్. సో ఎటువంటి మనీ అవసరం లేదు మనం ఒక మనిషిని రెస్పెక్ట్ చేయడానికి. ఒక మనిషిని రెస్పెక్ట్ చేయడానికి మనం చూడాల్సింది ఏంటి అంటే తను కూడా నాలాంటి ఒక మనిషి అన్న ఎప్పుడైతే మనం గుర్తిస్తామో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెస్పెక్ట్. అయితే నాకు తనకి డిఫరెన్స్ ఏంటి? తనకి నాకు ఇంకా డిఫరెన్స్ ఏంటి? నేను ఒకటేనా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే సామర్థ్యంలో డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఎంత మనం అచీవ్ చేసుకోగలిగాం ఈ పొటెన్షియల్లో అంటే ఈ గోల్ని ఎంత అచీవ్ చేసుకోగలి, ఎంత సంతోషంగా నేను ఉండగలుగుతున్నాను లేదా ఎంత సంతోషంగా తను ఉండగలుగుతున్నాడు అనేది మెజర్ కదా. అంటే సామర్థ్యం అంటే అదే కదా. నాకు ఎక్కువ సామర్థ్యం ఉంది అంటే నేను ఎక్కువసేపు ఎక్కువ నా లైఫ్ లో నేను ఎక్కువసేపు హ్యాపీగా ఉండగలుగుతున్నాను తనకన్నా. నేను ప్రాపర్ గా బిహేవ్ చేయగలుగుతున్నాను రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు. ఒక మనిషితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నా బిహేవియర్ బాగుంది, ఎటువంటి నెగటివ్ ఫీలింగ్స్ లేకుండా రైట్ ఫీలింగ్స్ తో నేను నన్ను ప్రెజెంట్ చేసుకోగలుగుతున్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సామర్థ్యం. ఒకవేళ అలాంటి మనిషి మన ఎదురుగా వస్తే, ఒక మంచి సామర్థ్యం ఉన్న వ్యక్తి మన ముందు వచ్చారండి, మనకి ఎలాంటి భావన కలుగుతుంది వాళ్ళ పట్ల? ఏం చేయాలనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి? చాట్ విండోలో ఏమైనా టైప్ చేస్తారా? రెస్పెక్ట్ కలుగుతుంది. రెస్పెక్ట్ అనేది సామర్థ్యానికి సంబంధం లేకుండానే ఆల్రెడీ కలిగేసింది. రెస్పెక్ట్ అనేది మనము ఆల్రెడీ ఆ సామర్థ్యం ఉన్నా లేకపోయినా ఎదుటి మనిషి నాలాంటి వాడు అన్న ఫీలింగే రెస్పెక్ట్. సో ఓన్లీ సామర్థ్యం ఉంటేనే రెస్పెక్ట్ అనేది కాదు. రెస్పెక్ట్ అనేది సామర్థ్యానికి సంబంధం కాకుండా మనం రెస్పెక్ట్ ఆల్రెడీ చెప్పేసాం. వీ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఎస్. సో ఎప్పుడైతే ఒక బాగా ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్ ని మనం కలుస్తామో, మన పరిచయంలోకి వస్తారో, అబ్బా భలే ఉంటున్నారే, ఎంత బాగుంటున్నాయి తన రిలేషన్షిప్స్ అని, ఎంత బాగుంటున్నాడు తను ఉంటున్నారు తను అందరితోటి, నాకు కూడా అలా యూనో
ఉండాలని ఉంది. ఐ వాంట్ టు బీ దట్. అసలు ఎంత స్టేబుల్ గా ఉంటున్నారు ఎమోషనల్ గా, ఎంత ఒక స్టెబిలిటీతో ఉంది తన బిహేవియర్ కానీ తన ఆలోచనలు కానీ ఇవన్నీ అని మనకి ఎప్పుడైతే ఫీలింగ్ కలుగుతుందో నేర్చుకోవాలనే భావన కలుగుతుంది. రైట్. సో అది దట్ ఈస్. సో ఒకవేళ వెన్ సంబడి హ్యాస్ మోర్ కాంపిటెన్స్ దాన్ మీ, అంటే నాకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్నప్పుడు వి వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఆర్ సపోజ్ నేను ఒక ఎవరినో కలిసినప్పుడు నాకు అనిపిస్తుంది నాకు ఎక్కువ బెటర్ గా అర్థమైంది, నా అండర్స్టాండింగ్ కొంచెం బెటర్ గా ఉంది, వాళ్ళు ఎదుటి మనిషి సరిగ్గా బిహేవ్ చేయట్లేదు ఆర్ సరిగ్గా ఉండట్లేదు, తన రైట్ అండర్స్టాండింగ్ తో ఉండట్లేదు అని నాకు అనిపించినప్పుడు అప్పుడు నాకేం అనిపిస్తుంది, ఐ వాంట్ టు గైడ్. రైట్, తనని హెల్ప్ చేయాలని అని అనిపిస్తుంది. సో ఎవరైనా ఎక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళు, నాకన్నా ఎక్కువ సామర్థ్యం అంటే ఈ పొటెన్షియల్ ని ఎక్కువ రియలైజ్ చేసుకున్న వాళ్ళు కలిసినప్పుడు నేర్చుకోవాలనే భావన కలుగుతుంది. ఆర్ నాకన్నా తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళని గైడ్ చేయాలి అని కలుగుతుంది. అంతే. లెర్నింగ్, గైడింగ్, దేర్ ఇస్ నో నెగటివిటీ హియర్. there is no space need for any any kind of negative feelings. అది jealousy గానీ కోపం గానీ దేనికి ఇక్కడ మనకి అవసరం లేదు. అండ్ సామర్థ్యానికి ఇండిపెండెంట్ గా రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఎదుటి మనిషి నాలాగనే తను కూడా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, తన అండర్స్టాండింగ్ బట్టి తను బిహేవ్ చేస్తున్నారు, నా అండర్స్టాండింగ్ బట్టి నేను బిహేవ్ చేస్తున్నాం. ఇద్దరం రైట్ అండర్స్టాండింగ్ వెళ్ళినప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాము అని ఎప్పుడైతే నేను గుర్తిస్తానో, అండ్ నాలో ఎంత సామర్థ్యం ఉందో తనలో కూడా అంత సామర్థ్యం ఉంది అని నేను గుర్తించినప్పుడు ఒక సేమ్నెస్, వీఆర్ ఆల్ సేమ్, వీఆర్ ఆల్ సిమిలర్ హ్యూమన్ బీయింగ్స్ అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది రెస్పెక్ట్ అవుతుంది. ఓకే, ఇదేముంది, ఇది సింపులే కదా, ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని మీరు అనిపించవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామో మామూలుగా డే టు డే లైఫ్ లో చూద్దాం. రెస్పెక్ట్ చేస్తున్నామా, ఇంకేమైనా చేస్తున్నామా? ఓకే, సో సపోజ్ బాడీకి ఆధారంగా, సో బాడీ బేసిస్ మీద మనం ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతున్నాము, ఎలా అవుతాము? ఫర్ ఎగ్జాంపుల్ జెండర్, ఒక జెండర్ వాళ్ళ పట్ల ఒక రకంగా బిహేవ్ చేయడము, ఇంకొక జెండర్ వాళ్ళని ఇంకొక రకంగా ట్రీట్ చేయడము, ఇది రెస్పెక్టా, డిస్రెస్పెక్టా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను లేడీస్ వస్తే చులకనగా చూస్తున్నాను, లేదా మేల్ వస్తే నేను కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నాను అనుకోండి, అది రెస్పెక్టా, డిస్రెస్పెక్టా? డిస్రెస్పెక్ట్, రైట్? సో జెండర్ బేసిస్ మీద. ఓకే, నెక్స్ట్ కలర్. ఒక కలర్ వాళ్ళు కనిపిస్తే నేను ఏదో అసలు ఒక మాయా లోకంలోకి వెళ్ళిపోయినట్టు, అబ్బా ఏదో వేరే ప్రపంచం నుంచి దిగి వచ్చినట్టు మనం మాట్లాడటం చూస్తూ ఉంటాం ఒక రంగు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. అదే ఇంకొక రంగు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏదో తక్కువ చేసి చూసినట్టు ఆర్ అలా చూస్తాం. అండ్ మనకి ఆ కలర్ ఉన్నప్పుడు కూడా అలానే ఫీల్ అవుతాం, మనల్ని సెల్ఫ్ గా కూడా మనం డిస్రెస్పెక్ట్ చేసుకుంటాం, చాలా కామన్ గా చూస్తుంటాం. అందుకే కదా ఈ ఫెయిర్నెస్ క్రీమ్లని, ఇక్కడ ఫెయిర్నెస్ క్రీమ్లు అమ్ముతారు ఇండియాలో, ఇంకో కంట్రీలో డార్క్ అవ్వడానికి క్రీమ్స్ అమ్ముతారు. ఎందుకంటే అక్కడ ఒక కలర్ కి రెస్పెక్ట్, ఇక్కడ ఒక కలర్ కి రెస్పెక్ట్, అలా జరుగుతుంది. రైట్? సో అది రెస్పెక్టా, డిస్రెస్పెక్టా? డిస్రెస్పెక్ట్, రైట్? దెన్ రేస్ కి ఆధారంగా, అంటే ఒక జాతికి చెందిన వాళ్ళని చూసినప్పుడు ఒక రకంగా భావం కలగడం, ఇంకొక జాతికి చెందిన వాళ్ళని చూసినప్పుడు ఇంకొక రకమైన భావన కలగడం. రైట్? ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బాడీ అండి మనం చూస్తే. అండ్ మనం ఇందాక ఇవాల్యుయేట్ చేసినప్పుడు చూస్తే, మనం ఇవాల్యుయేషన్ లో బాడీకి అసలు ఎక్కడ స్పేసే లేదు. సో రైట్ ఇవాల్యుయేషన్ మనం ఎప్పుడైతే చేసామో, ఒక హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ అండ్ బాడీ అయితే, మనం రెస్పెక్ట్ లో ఇవాల్యుయేషన్ లో మనం చూసింది ఏంటి అంటే, ఈ సెల్ఫ్ యొక్క ఇవాల్యుయేషన్ చేసాం. ఆ సెల్ఫ్ లో కూడా మనం ఒక కామన్నెస్ ని చూసాం, డిఫరెన్షియేషన్ చూడలేదు.
మనిషిని ఎలా విడగొట్టాలి అనేది చూడకుండా అందరిలో కామన్నెస్ చూసి కలిగే ఫీలింగ్ ని మనం రెస్పెక్ట్ అని చెప్పాం. సో బాడీకి అసలు రెస్పెక్ట్ అనే దాంట్లో యూనో స్పేసే లేదు. ఇదంతా డిఫరెన్షియేషన్. ఇది ఉంది కాబట్టే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2వ ప్రపంచ యుద్ధం మొత్తం ఈ రేస్ మీదే కదండి జరిగింది. ఒక రేస్ వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తే మిగతా రేస్ వాళ్ళు సుపీరియర్ వాళ్ళే తెలివైన వాళ్ళు జీనియస్లు. ఒక రేస్ వాళ్ళందరూ ఏంటంటే మందబుద్ధి వాళ్ళందరినీ తీసేస్తే ఈ ప్రపంచం అంతా తెలివైన వాళ్ళే ఉండొచ్చు, ఒక మంచి ప్రపంచాన్ని బిల్డ్ చేయొచ్చు అన్న ఎజంప్షన్ మీద ఒక వరల్డ్ వార్ జరిగింది. అంటే ఒక ఫండమెంటల్ థింగ్ దట్ ఈ సెల్ఫ్ లో యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో అది ప్రతి మనిషిలోనూ సేమ్ అనేది గుర్తించలేని కారణం వల్ల ఒక ప్రపంచ యుద్ధం జరిగింది. రైట్? సో దట్ ఈస్ డిస్రెస్పెక్ట్, దట్ ఈస్ డిఫరెన్షియేషన్. అలానే స్ట్రెంగ్త్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్టి వీటిని బట్టి కూడా ఇస్తున్నాం కదా ఈ మధ్య స్పెషల్ అటెన్షన్. ఒక సైజ్ లో ఉన్న వాళ్ళకి ఒక రెస్పెక్ట్, ఇంకొక సైజ్ లో ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన ట్రీట్మెంట్. రైట్? అలానే ఫెసిలిటీస్, ఫిజికల్ ఫెసిలిటీస్, వీటి బట్టి కూడా జరుగుతుంది కదా. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్, ఈ బేసిస్ మీద ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా రిలేషన్షిప్స్ లో? ఎవరికి ఎన్ని అసెట్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి దీన్ని బట్టి మనం ఒక మనిషితో ఎలా రిలేట్ అవుతున్నాము, తనని ఒక పాజిటివ్ ఫీలింగ్ తో ట్రీట్ చేస్తున్నామా, ఒక నెగిటివ్ ఫీలింగ్ తో జరుగుతుంది కదా అసెట్స్ బేసిస్ మీద. ఇది రెస్పెక్టా డిస్రెస్పెక్టా? అలానే పోస్ట్, ఒక పదం కాదా, ఒక పదవి బేసిస్ మీద. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అప్పుడు దాకా సడన్ గా ఐ మీన్ వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. సడన్ గా ఫ్రెండ్, అరే నా ఫ్రెండ్ రా ఐఏఎస్, నా ఫ్రెండ్ అయ్యాడు ఐఏఎస్. రైట్? నేను వాడు కలిసి చదువుకున్నాం, ఇద్దరం ఒకే కంచంలో తినేవాళ్ళం. అప్పటిదాకా వాడు ఎక్కడో కష్టపడి సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు. సడన్ గా వీడు నా ఫ్రెండ్ అయిపోతాడు. అంటే వి ట్రై టు రిలేట్ అవర్ సెల్ఫ్ టు పీపుల్ ఇన్ పవర్ఫుల్ పొజిషన్స్. నాకు తెలుసు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎమ్మెల్యే పిఏ తెలుసు, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మనల్ని మన వాల్యూ పెంచుకోవడానికి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పుకుంటూ ఉంటాం, కామన్ గా చూస్తుంటాం కదా. రైట్? అంటే పదవి బేసిస్ మీద ఒక మనిషితో రిలేట్ అవ్వడం. దీనివల్ల ఇప్పుడు వాళ్ళని ట్రీట్ చేసే వాళ్ళని కూడా అంతే డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. మనం ట్రీట్ చేయడం అనేదే కాదు. ఇప్పుడు మీరున్నారండి, మీరే ఆ పొజిషన్ లో ఉన్నారు, మీకు తెలుసు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు ఇవాళ నాకు ఈ పదవి ఉంది కాబట్టి వీడిని వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, రేపు నాకు ఇది పోగానే అండ్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోతుంది అని ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుందా లేదా? సో వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? అలా జస్ట్ పొజిషన్ కి బేసిస్ మీద మనం రిలేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు అన్కంఫర్టబుల్. రైట్? యా. అలానే మీరు అంటే సపోజ్ మీరు ఒక కార్ లో దిగి వెళ్ళారండి, ఒక రకంగా మిమ్మల్ని ట్రీట్ చేశారు, అంటే సల్యూట్ కొట్టారు, రండి 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 అని తీసుకెళ్లారు. అలా చేస్తున్నప్పుడు మీరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా, కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? ఎందుకంటే రేపు కార్లు కాకుండా ఆటోలో దిగారు అనుకోండి, మళ్ళీ ఆ ట్రీట్మెంట్ ఉండదు కదా. సో అందుకని ఎప్పటికప్పుడు భయంగానే, అమ్మో ఇప్పుడు నేను ఇది మెయింటైన్ చేయాలి అని అన్కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతాం కదా. వీ వాంట్ టు బి ట్రీటెడ్ ద సేమ్ వే వెదర్ వీ కమ్ ఇన్ అన్ ఆటో ఆర్ వెదర్ వీ కమ్ ఇన్ అ కార్. వీ డోంట్ వాంట్ టు బి ట్రీటెడ్ బేస్డ్ ఆన్ అవర్ అసెట్స్. రైట్? అలానే ప్రతి మనిషి కూడా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు ఇఫ్ వెన్ వి ట్రీట్ దెమ్ బేస్డ్ ఆన్ ద అసెట్స్ దే హ్యావ్, బేస్డ్ ఆన్ ద పొజిషన్ దే హ్యావ్, ఆర్ బేస్డ్ ఆన్ ఇంకేమేమి ఉన్నాయి డిఫరెన్షియేషన్స్ కి. యా, హెల్త్ పోస్ట్. దెన్ ఇంకో కేటగిరీ ఏంటంటే ఇజమ్స్. అంటే నేను ఏంటంటే నేను ఒక క్యాపిటలిస్ట్ ని, తను ఒక కమ్యూనిస్ట్, మేము వేరు మీరు వేరు అని డివైడ్ చేసుకోవడం. మనం క్యాపిటలిస్ట్ అని మనం గ్రూప్ అవ్వచ్చు, మనం కమ్యూనిస్ట్, మనం సోషలిస్ట్. ఇలా ఇజమ్స్ అంటే ఒక బిలీఫ్ సిస్టమ్ బేసిస్ మీద రిలేషన్షిప్. రైట్?
బేస్డ్ ఆన్ బిలీఫ్స్. అంటే బిలీఫ్స్ అంటే మళ్ళీ రిలీజియన్స్ కూడా వస్తాయి కదా. సో నా రిలీజన్ వాళ్ళతో నేను ఒక రకంగా ట్రీట్ చేస్తాను, నా రిలీజన్ కాని వాళ్ళతో ఒక రకంగా ట్రీట్ చేస్తాను. కానీ ఈ సెల్ఫ్ అనేది రిలీజియన్ బట్టి మారిపోతూ ఉంటుందండి. ఒక్కొక్క రిలీజియన్ కి డిఫరెంట్ డిఫరెంట్ సెల్ఫ్స్ తో తయారవుతూ ఉంటారా మనుషులు? ఆర్ ప్రతి రిలీజియన్ వాళ్ళందరికీ ఈ సెల్ఫ్ లో ఉన్న పొటెన్షియల్, ఈ డిజైర్, ఈ ప్రోగ్రామ్ పొటెన్షియల్ సేమా? సో బిలీఫ్స్ అనేది మనం మనం పెరిగిన వాతావరణం బట్టి, మనం పెరిగిన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన లైఫ్ లో మనం బిల్డ్ చేసుకుంటాం. సో బిలీఫ్స్ వేరువేరుగా ఉండొచ్చు, బట్ ఎట్ ద కోర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ద పొటెన్షియల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ద సేమ్. రైట్. సో బిలీఫ్స్ బట్టి, కాస్ట్ బట్టి, ఇది మన ఏపీ తెలంగాణలో బాగా కనిపిస్తుంటుంది. కాస్ట్ బట్టి మనం మన వాళ్ళు అన్న రిలేషన్షిప్, అదే మన కాస్ట్ వాళ్ళు కాని వాళ్ళు మన వాళ్ళు కాదు అని గ్రూప్ అవడం, రకరకాల గ్రూప్స్ గా ఫామ్ చేస్తూ ఉంటాం. అంటే ఇది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్. ఇందులో పాజిటివ్ గా చేసే పనుల కన్నా నెగటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. రైట్. అలానే ఇంతకు ముందు బాడీ బేసిస్ మీద ఒకటి మర్చిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ బేసిస్ మీద రెస్పెక్ట్. అంటే ఇది మనం చిన్నప్పటి నుంచి విని 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 కూడా మనకు ఒక రకమైన బిలీఫ్ గా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళని కూడా గౌరవించాలి అని, మనం పెద్దవాళ్ళనే గౌరవించాలి అనే దాన్ని మిస్ఇంటర్ప్రేట్ చేసుకున్నాం. ఏజ్ బేసిస్ మీద మనం రెస్పెక్ట్ అనేది చేస్తూ ఉంటాం. రైట్. అండ్ అప్పుడు చిన్న వాళ్ళని ఏం చేస్తూ ఉంటాము, ఒక సెన్స్ ఆఫ్ డామినేషన్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. నువ్వు ఇటు రారా, నువ్వు అటు వెళ్ళరా, అది ఒక చులకనగా ట్రీట్ చేయడం, ఇది చూస్తుంటాం కామన్ గా. పెద్దవాళ్ళనేమో ఒక 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 రకంగా ట్రీట్ చేస్తాము, అండ్ చిన్న వాళ్ళని ఇంకొక రకంగా. సో బేస్డ్ ఆన్ ద ఏజ్, సో దట్ ఈస్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. ఆ చిన్న వాళ్ళని కూడా ఎప్పుడైతే డిస్రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తామో, అంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఉద్దేశం వాళ్ళు ఏదో పెద్దవాళ్ళని గౌరవించాలి అంటే గౌరవించకూడదు అని కాదు, చిన్న వాళ్ళని ప్రేమించు, అట్లా ఏదో ఉంది దాని వెనకాల, దాని కంటిన్యూషన్. మనం అది మిస్ అయ్యాము. సో ఓన్లీ పెద్దవాళ్ళనే గౌరవించాలి అన్నట్టు అది కొన్నిసార్లు ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్తూ ఉంటుంది. నాట్ ఆల్వేస్, బట్ యా సమ్ టైమ్స్. సో ఇవన్నిటి బేసిస్ మీద జరిగేది ఏదైతే ఉందో ఇది రెస్పెక్ట్ కాదు, ఇది డిఫరెన్షియేషన్ ఆర్ డిస్రెస్పెక్ట్. వీటి బేసిస్ మీద మనల్ని ఎవరు ట్రీట్ చేసినా సరే we feel very uncomfortable. నాట్ రెస్పెక్ట్ పక్కన పెట్టండి, టోటల్లీ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం ఈ అన్నిటి బేసిస్ మీద మనల్ని ట్రీట్ చేస్తే. ఒక బ్యాంక్కి వెళ్ళినప్పుడు we want to be treated, అంటే మనకి సర్వీస్ అనేది మనకు కస్టమర్ గా అక్కడికి వెళ్ళాం కాబట్టి మనకి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఏం షర్ట్ వేసుకొచ్చాను, నేను ఎలాంటి షూస్ వేసుకొచ్చాను, నేను ఎలా ఉన్నాను చూడడానికి అన్న దాని మీద మనకి సర్వీస్ అనేది ఎప్పుడైతే చేస్తే వి ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ అట్ దట్ పాయింట్. అది ఇవాళ బాగా అయినా సరే, ఈవెన్ పాజిటివ్ అయినా సరే, రేపు ఇది ఉండకపోతే ఇంకా మనకి ఇది రాదు అనేది క్లియర్ గా తెలుస్తుంటుంది మనకి అక్కడ. సో this is the various forms of disrespect that we keep doing in our life. సో కానీ మనం ఎప్పుడైతే ఈ సెల్ఫ్ ని, బాడీని వేరు చేసి ఈ సెల్ఫ్ యొక్క పొటెన్షియల్ ని మనం గుర్తించి, నాలానే పొటెన్షియల్ ఉంది ప్రతి మనిషిలోనూ, ఆ యూనో ఐ మీన్ ఆ సామర్థ్యం అనేది వేరు వేరు మనుషుల్లో డిఫరెంట్ గా ఉండొచ్చు, అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి డిఫరెంట్ గా ఉండొచ్చు. ఆల్ దట్ ఈస్ దేర్, బట్ the potential is same as me. The other is like me అని ఎప్పుడైతే నేను గుర్తిస్తానో అప్పుడు నాలో కలిగే భావన is రెస్పెక్ట్. అండ్ దీన్నే రైట్ ఇవాల్యుయేషన్ అని ఉంది కదండి. సో కొంచెం ఓవర్ ఇవాల్యుయేషన్ కూడా ఒక పదం ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరంతటి వారు లేరు, ఆర్ ఒక చిన్న పని చేయంగానే అసలు అసలు ఎలా చేశారండి, మీరు తప్ప ఇది ఎవరు చేయలేరండి ఇలాగా అని ఎప్పుడైతే మనల్ని ఓవర్ గా చేస్తున్నారో, ఓవర్ ఇవాల్యుయేట్ చేస్తున్నారో, దట్ ఈస్ ఆల్సో నాట్ కంఫర్టబుల్ ఫర్ అస్. రైట్. అలానే అండర్ ఇవాల్యుయేషన్, ఏదన్నా సరిగ్గా చేయకపోతే నువ్వు అసలు ఎందుకు పనికిరావు, నీకు అసలు ఏ పని చేయడం సరిగ్గా రాదు అనేవి కూడా మనం మాటలు వింటూ ఉంటాం కదా. సో దట్ ఈస్ అండర్ ఇవాల్యుయేషన్. సో రైట్ ఇవాల్యుయేషన్ కాకుండా ఓవర్ ఇవాల్యుయేషన్ చూస్తూ ఉంటాము, అండ్ అండర్ ఇవాల్యుయేషన్ కూడా చూస్తూ ఉంటాం.
And all these are not acceptable. Discrimination is not acceptable for us. Over evaluation is not acceptable. Under evaluation is not acceptable. Otherwise evaluation అంటే మనిషిని మనిషిగానే ట్రీట్ చేయడం, నువ్వు ఒక గాడిదివి, నువ్వు ఒక దున్నపోతువి, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. అంటే మనిషిగా కూడా కంపేర్ చేయకుండా అదర్వైజ్ ఇవాల్యుయేషన్ అనమాట. సో ఇవేవి యాక్సెప్టబుల్ కాదు మనిషికి. ఈ సెల్ఫ్ ని నాలో సెల్ఫ్ ని గుర్తించి దాని పొటెన్షియల్ ని గుర్తించి నప్పుడే వి ఫీల్ రెస్పెక్టెడ్. ద అదర్ ఈజ్ లైక్ మీ. సారీ అండి, ఒక్క నిమిషం. గిరి గారు మీరు ఉన్నారండి లైన్ లో? యా గిరి గారు, సారీ ఏమనుకోద్దు, మీరు కంటిన్యూ చేస్తారా? అంటే సడన్ గా పాపకి వామిటింగ్ అయిందంట, పిలుస్తున్నారు. మీరు కొంచెం ఈ సెషన్ ని మిగతా ఫీలింగ్స్ కొంచెం కంటిన్యూ చేసి ఫినిష్ చేయగలరా సెషన్ ఒక హాఫ్ అన్ అవర్? ఓకే, షూర్. నేను కూడా ఇంటికి వెళ్తాను, బయట ఉన్నాను యాక్చువల్లీ, బట్ ఇట్స్ ఓకే. అంటే దగ్గరలోనే ఉన్నారా? యా దగ్గరలోనే ఉన్నా, జస్ట్ క్లోజ్. ఓకే, యా సారీ అండి, సారీ ఎవ్రీబడి, ఐ నీడ్ టు గో. పాపకి బాగాలేదని ఇప్పుడే కాల్ చేశారు. సో గిరి గారు కంటిన్యూ చేస్తారండి. యా సారీ, 2 minutes వెయిట్ చేయండి, ఆయన వచ్చి కంటిన్యూ చేస్తారు. థ్యాంక్స్. ట్రైన్ కూడా స్టార్ట్ అయింది నాకు, నేను ఎట్లా ఇంటికి వెళ్ళాలి, గేట్ దగ్గర ఉన్నాను. ఓకే, సో ఇప్పటిదాకా సుమన్ గారు చెప్పింది రెస్పెక్ట్ అనే ఫీలింగ్, సో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. సో ఒక్కసారి సమ్మరైజ్ చేస్తాను సుమన్ గారు చెప్పింది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే రైట్ ఎవాల్యుయేషన్ అని చెప్పారు. రెస్పెక్ట్ అంటే రైట్ ఎవాల్యుయేషన్. సో ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే రైట్ అంటే ఏంటి, ఫస్ట్ థింగ్ రైట్ అంటే ఏంటి, అసలు ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, దేన్ని ఎవాల్యుయేట్ చేయాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అంతే కదండి. ఫస్ట్ రైట్ అంటే ఏంటి అని అంటే వాట్ ఈజ్ రైట్? ఇట్ హ్యాస్ టు బి సేమ్ ఫర్ ఆల్ కదా. ఎనీథింగ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్. ఓకే, ఇది నాకు ఒకటి కరెక్ట్, నీకు ఒకటి కరెక్ట్ అనేది ఉండదు ఇక్కడ. ఉంటుందా? ఉంటే అది రైట్ ఎందుకు అవుతుంది? మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళకి ఒకటి రైట్, ఒకళ్ళకి ఒకటి రాంగ్ అనేది ఉండదు కదా. సో ఇట్ హ్యాస్ టు బి రైట్, ఇట్ హ్యాస్ టు బి సేమ్ ఫర్ ఆల్. అందరికీ అది సేమ్ ఉండాలి. అయితే ఆ రైట్ అనేది ఏంటి, దేన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం అని చెక్ చేసుకుంటే మనిషి యొక్క రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ఎవరికి మధ్యలో ఉంటుంది? ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్యలో ఫీలింగ్ ఉంటుంది, అది అంతే కదండి. ఇట్స్ అ ఫీలింగ్. ఆ ఫీలింగ్ అనేది ఎవరికి ఉంటుంది? నాకు ఉంటుంది. నేను నా ఫీలింగ్ నేను చెక్ చేసుకోగలను, ఎదుటి మనిషి ఫీలింగ్ నేను చూడలేను. చూడగలుగుతామా? ఎదుటి మనిషి ఫీలింగ్స్ ని మనం చూడగలుగుతామా? మీరు టైప్ చేయొచ్చండి. ఎదుటి మనిషి ఫీలింగ్స్ ని మనం చూడగలుగుతామా? ఎస్, నో అన్నారు. ఓకే, సో మోస్ట్లీ అందరు నో అని అంటున్నారు అని అనుకుంటున్నాను. సో ఎదుటి మనిషి ఫీలింగ్ ని మనం చూడలేము. సో మరి ఇప్పుడు ఆ ఫీలింగ్ ని అర్థం చేసుకోవాలి. రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ ఫీలింగ్ ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? నేను నా లోపలనే నేను చూసుకోవాలి. అది ఈ ఫీలింగ్ నాకుందా, ఈ రైట్ ఎవాల్యుయేషన్ అన్నది నేను చేయగలుగుతున్నాను అన్నది మనం చెక్ చేసుకోవాలి.
సో ఈ రైట్ అంటే ఏంటి అని అంటే, రైట్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అని అంటే, ఈ నా పర్పస్ సేమ్, నా పర్పస్ ఒకటి ఉంది, నేను హ్యాపీగా నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, హ్యాపీ అండ్ ప్రాస్పరస్గా ఉండాలనుకుంటున్నాను, అది నా పర్పస్. అండ్ నా ప్రోగ్రామ్ అంటే నేను ఏదైతే ఏ పని అయితే చేస్తున్నాను నేను నా లైఫ్లో, అన్నీ ఈ పర్పస్ అచీవ్ చేయడానికే చేస్తున్నాను. ఏ పని చేస్తున్నానో నేను హ్యాపీగా సమృద్ధిగా ఉండడానికే, సంతోషంగా సమృద్ధిగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అలాగే నాకు ఈ హ్యాపీనెస్ ప్రాస్పెరిటీ వచ్చే సామర్థ్యం నాలో ఉంది, ఆ పొటెన్షియల్ నాలో ఉంది అని నేను గుర్తు చేస్తున్నాను. అయితే ఈ 3 నాలో ఉన్నప్పుడు నాలాగానే ఎదుటి వాళ్ళకు కూడా అలాగే ఉంది కదా. మనం ట్రస్ట్లో కూడా మనం చెక్ చేస్తున్నాం, ఎదుటి వాళ్ళని నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాను, ఎదుటి వాళ్ళని కూడా సుఖంగా ఉంచాలనుకుంటున్నాను. అందుకే రెస్పెక్ట్ ఈజ్ ఆఫ్టర్ ట్రస్ట్. అంటే ట్రస్ట్ ఉంటే రెస్పెక్ట్ వచ్చేస్తుంది ఈవెన్చువలీ, రైట్? సో నేను ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాను అన్నది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఇద్దరి పొటెన్షియల్ కూడా సేమ్ అనేది అర్థమవుతుంది, రైట్? సో అది అర్థమైతే తర్వాత ఏంటి, మన పొటెన్షియల్. సో నాకు సామర్థ్యం ఉంది, నేను హ్యాపీగా ఉండడానికి నాకు సామర్థ్యం ఉంది, ఎదుటి వాళ్ళకు కూడా అలాగే ఉంది అని అర్థమవుతుంది. సో ఇలా మనం చెక్ చేసుకుంటే నేను ఎలా ఉన్నానో నా ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, దీనితో బాడీకి సంబంధం లేదు. అయితే ఇది ఎవాల్యుయేట్ చేస్తున్నామా లేదా, ఫస్ట్ థింగ్ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ఎదుటి వాళ్ళతో. ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్తో, ఆ తర్వాత మనం డైలీ ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళతో. ఇది చెక్ చేసుకుంటున్నాం అంటే రెస్పెక్ట్ అనేది అందరికీ ఉంటుందండి. సో ఇప్పుడు మనం న్యాచురల్గా అడిగామనుకోండి, ఓకే, మిమ్మల్ని అడిగితే రెస్పెక్ట్ అందరికీ ఇవ్వాలా కొంతమందికి ఇవ్వాలంటే మనం ఏం ఆన్సర్ ఇస్తాం? అందరికనే ఆన్సర్ వస్తుంది. కానీ అందరికీ ఇస్తున్నామా? నాట్ రియల్లీ. ఓకే, సో ఎక్కడో మనకి ఏదో తేడా కొడుతుంది. ఎందుకు అని అంటే ఇది మనకు అర్థం కాలేదు ఇంకా, మనకు అర్థం అయిండొచ్చు కానీ మన జీవితంలోకి రాలేదు, మనం దాంట్లో అలవర్చుకోలేదు. ఎందుకు అని అంటే మనం ఇంకొక విధంగా చూస్తున్నాం. అది ఏం చేస్తున్నాం అని అంటే, ఎదుటి వాళ్ళ బాడీ బేసిస్ మీద, ఏజ్ బేసిస్ మీద కానీ, జెండర్ బేసిస్ మీద కానీ, లేకపోతే వాళ్ళకు ఉండే ఫిజికల్ పవర్, మన బాడీ పవర్ నుంచి కానీ, వాళ్ళు వేసుకున్న బట్టల గురించి కానీ, బట్టల్ని చూసి కానీ, వాళ్ళకున్న ఆస్తుల్ని చూసి కానీ, వాళ్ళ బాడీ కాకుండా ఇక ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే ఆస్తుల్ని చూసి, అది కాకుండా వాళ్ళు ఉండే పదవి, ఎమ్మెల్యే పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళని ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం, ప్యూన్లోనో తక్కువ పోస్ట్లో ఉన్న వాళ్ళని క్లీనర్గా చేసే వాళ్ళని తక్కువగా చూడడము, ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా మనం. అది కాకుండా క్యాస్ట్లని, రిలీజియన్స్ అని, వీటన్నిటి మీద అలా ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంటరీగా ఉండాలా, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు దూషించుకుందామా? న్యాచురల్గా చూస్తే కాంప్లిమెంటరీగా ఉండాలనే సహజంగా అనిపిస్తుంది. కానీ మనం అన్ఫార్చునేట్లీ ఏం చేస్తున్నాం అంటే, వాళ్ళు తక్కువ మనం ఎక్కువ, ఇలాంటివన్నీ చేస్తున్నాం. సో ఇది కాకుండా ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే అదర్వైజ్ ఎవాల్యుయేషన్, ఓవర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాము. లేకపోతే డిస్టర్బెన్స్ వస్తుందండి, మ్యూట్ చేసుకోవాలి ఎవరన్నా. ఓకే, యా. సో ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తున్నాం కొంతమందిని. ఓవర్ ఎవాల్యుయేట్ అంటే ఒరే నువ్వు చాలా సూపర్, నువ్వు నీ అంతటి వాళ్ళు లేరు. ఇది కూడా మనకి ప్రాబ్లమే. ఎందుకనంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓకే, సో కొన్ని సందర్భాలు అంటే సమ్మర్ వెకేషన్స్లో, లేకపోతే ఈ లాక్డౌన్లో మా అబ్బాయి ఇంటి ముందు గల్లీలో క్రికెట్ ఆడుతుంటాడు. సో వాడు ఒకసారి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను, మీద నుంచి వాచ్ చేస్తున్నాను, వాడు క్రికెట్ ఆడుతున్నాడు, అన్ని 4లు 6 కొడుతున్నాడు. ఓకే, సో నేను అది చూసి వాడు అబ్జర్వ్ కూడా చేస్తున్నాడు, అరే మా డాడీ చూస్తున్నాడు అని చెప్పి 4లు 6 కొడుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు, మా డాడీ చూస్తున్నాడా లేదా అని. అది కొంచెం అది వాళ్ళకి ఆతృత ఉంటుంది పిల్లలు చూసాక. అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎలా డాడీ అంటే సూపర్, అసలు నువ్వు విరాట్ కోహ్లీ లాగా ఆడుతున్నావు అని చెప్పాను. నేను సచిన్ టెండూల్కర్ లాగా ఆడుతున్నావు, విరాట్ కోహ్లీ లాగా ఆడుతున్నావు అని చెప్పాను. సో అయితే ఇంకోసారి ఏమైంది, అలాగే ఇంకొకసారి నెక్స్ట్ డే కూడా అట్లనే ఆడుతున్నాడు. అప్పుడు నేను లేను, బేసిక్గా ఇంట్లో ఎవరితోనో మాట్లాడుతున్నాను. వచ్చి అది రోజు ఏడ్చుకుంటూ వచ్చాను. నా దగ్గర ఏంటి ఏమైంది అని అంటే, ఎందుకు ఏడుస్తున్నా అంటే, డాడీ నేను ఫస్ట్ బాల్లోనే అవుట్ అయిపోయాను అన్న. అరే సరే దట్స్ ఓకేరా, ఒక్కోసారి అవుట్ అవుతారు అని అంటే, అది కాదు నాన్న, నువ్వే కదా చెప్పింది నువ్వు నన్ను విరాట్ కోహ్లీ లాగా ఆడతావు, సచిన్ టెండూల్కర్ లాగా ఆడతావు అని చెప్పావు అని అంటే, సో అది ఏమైపోయింది అక్కడ, ఏడ్చుకుంటూ వచ్చాడు. అరే అది కాదు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ నచ్చ చెప్పడానికి టైం పట్టింది. సో అయితే ఏమైంది ఇక్కడ పరిస్థితి, నేను ఏం చేశాను, ఓవర్ ఎవాల్యుయేట్ చేశాను. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి.
మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరికైనా ఫుల్ 90% మార్కులు వచ్చాయనుకో, అసలు నువ్వు సూపర్ అని చెప్పావనుకో, నెక్స్ట్ టైం అన్ని మార్కులు రాకపోతే ఇంకా వాళ్ళు ఏమైపోతారు, అది ప్రెషర్లో పడిపోతారు. మేబీ వాళ్ళు ఉండే చదువుల్లో ప్రెషర్ ఏదైతే ఉందో అది మనమే బిల్డ్ చేసామేమో ఇలాగా. ఇది ఓవర్ ఎవాల్యుయేట్ చేయడం కూడా ఇది ఒక విధంగా పెద్ద ప్రాబ్లం మన లైఫ్లో. అది ఒక్కోసారి ఏం చేస్తాం, అండర్ ఎవాల్యుయేట్ చేస్తాం. అసలు నువ్వు ఎందుకు పనికిరావు, 50-60% మార్క్స్ వచ్చినా కూడా మనం ఏం చేస్తాం, అసలు నువ్వు ఎందుకు పనికిరావు, లైఫ్లో నువ్వు ఏం సాధించలేవు. ఎస్పెషల్లీ పిల్లల్ని చేస్తుంటాం మనం ఇలాగా, నువ్వు వెదవ్వి అంటే మనమే ఇచ్చేసాం కదా స్టాంపు వెదవ్వి అని చెప్పేసి. ఇక వాళ్ళు ఇంకా చదువుకోవడం ఎందుకు, అవసరం ఏం లేదు అనుకుంటారు వాళ్ళే. రైట్, మేబీ అదే జరుగుతుందేమో, ఇంకా చదువుకోవాల్సిన అవసరం లేదు అని మనమే ఆ స్టాంప్ ఇచ్చేసాం, నువ్వు వెదవ్వి ఎందుకు పనికిరావు అని. సో మరి ఎండ్ ఆఫ్ ద డే గైడ్ చేయాల్సింది ఎవరు, పిల్లల్ని మనమే కదా. సో ఇలా కూడా మనం చేస్తుంటాం, అండర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం, అదర్వైజ్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం ఒక్కోసారి. నువ్వు కోతి ఇలాగ ఎగురుతున్నావు ఏంటి, దున్నపోతు, ఏం పనులు చేయవు, దున్నపోతులో పడుకున్నావు అని అంటాం. అది దట్ ఈస్ ఆల్సో డిస్రెస్పెక్ట్, అది కూడా చేస్తుంటాం. అది కాక ఎంకరేజ్ చేస్తుంటాం మనం. అయితే ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. అది ఎవరికి నచ్చదు. ఫస్ట్ మనల్ని చెక్ చేసుకుందాం, ఈ ఫార్మ్స్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ మనకి నచ్చుతుందా, రైట్? ఇది ఎప్పుడైతే మనం చెక్ చేసుకోగలుగుతామో దెన్ వీ విల్ సీ వాట్ ఈజ్ రైట్ ఎవాల్యుయేషన్ అనేది అర్థం చేసుకోగలుగుతాం. రైట్, సో ఇప్పటి వరకు ఏమన్నా దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం అడుగుదామండి. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. చెప్పండి. ఈ ఓవరాల్ ఎవాల్యూట్ అన్నారు కదా, అవును అవును. సమర్థత ఎక్కువ ఉండే వాళ్ళు, సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు, సేమ్ పర్సన్ ఎక్కువ సాధించినప్పుడు అతను తప్ప వేరే వాళ్ళు చేయలేదు అనడంలో తప్పు లేదు కదా. ఎవాల్యూట్ చేయడంలో ఒక 10 మెంబర్స్ కొలీగ్స్ ఉన్నారు సార్. 10 మెంబర్స్ లో ఒక అతను ఎక్కడికో వెళ్తున్నాడు, ఎదుగుతున్నాడు. మరి అతన్ని ఓవర్వెల్ట్ మనం అతను చాలా గ్రేట్ రా, అతనే చేయగలిగాడు, వేరే వాళ్ళు అయితే చేయలేరు అనేది ఆడ రియల్ గా కనపడుతుంది. అప్పుడు అతన్ని ఎవాల్యూట్ చేయడం తప్పేమైతుంది? అది అక్కడ ఏంటంటే ఓవర్ ఎవాల్యుయేట్ చేయడం కాదండి, మీరు మంచిగా చేశారు అనడం అండి. మంచిగా అంటే అందరికంటే ఎక్కువ చేశారు అని కాదు అక్కడ, అంతటి వాళ్లే లేరు అనడం కాదు అక్కడ. మీరు మంచి పని చేశారు, దాని నుంచి నేను ఇన్స్పైర్ అవుతాను, నేను కూడా మీలాగా అవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పడం రైట్ ఎవాల్యుయేషన్. ఓకే, అనడం కంటే కూడా 10 మెంబర్స్ ఒక 20 years జాబ్ చేస్తారు, 10 years జాబ్ చేస్తున్నారు, ఒకతనే బాగా గ్రేట్ గా ఎదిగాడు, సేమ్ క్వాలిఫికేషన్స్, సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, అతను చేయగలిగాడు, మనం అతనే నువ్వే చేయగలిగావు కాబట్టి నువ్వే సాధించగలిగావు అనేది అది ఓవర్ ఎవాల్యుయేట్ ఎందుకు వస్తుంది సార్? అంటే ఓవరాల్ ఎవాల్యుయేట్ చేస్తే అక్కడ ప్రాబ్లం ఏముంది? కాబట్టి సాధించగలిగాడు, వేరే వాళ్ళు చేయలేకపోయారు. వేరే వాళ్ళు సేమ్ క్వాలిటీస్, సేమ్ అన్ని ఉండి, సేమ్ ఫెసిలిటీస్ ఉండి, సేమ్ గ్రూప్, సేమ్ కాలేజ్, సేమ్ ఎవ్రీథింగ్, సేమ్ జాబ్ ఉంటాయి. ఒక్కడే అది సాధించగలిగాడు. చాలా మంది ఉన్నారండి, మనకంటే చాలా ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రైట్ ఎవాల్యుయేట్ చేయడం ఏంటి అని అంటే, వాళ్ళు అలా సాధించారు అని చెప్పడం అంతే. మీరు అదే సాధించారు, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం. మీరు గొప్ప పని చేశారు, నేను మీలాగా అవుతాను. ఇప్పుడు ఏదైతే ఎవరైతే మంచి పొజిషన్ లో ఉన్నారో, మంచి నాలెడ్జ్ ఉందో, వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవడం రైట్ ఎవాల్యుయేషన్. ఓకే, సో మీరు మంచి అది దాంట్లో తప్పలేదు. మీరు బాగా చేశారు అని చెప్పడంలో తప్పలేదు, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో తప్పలేదు. కానీ మీరే చేయగలుగుతారు, మీరే చేశారు, ఇంకెవరు చేయలేరు అని అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే ఇప్పుడు నేను చేయగలను కదా, ఇప్పుడు వాళ్ళు చేశారు, ఒకళ్ళు చేశారంటే వేరే వాళ్ళు చేశారంటే నేను కూడా చేయగలను కదా, వేరే వాళ్ళు కూడా చేయగలరు కదా. సో ఇప్పుడు వేరే వాళ్ళు చేయలేరు, మీరే చేస్తారు అని అంటే దానికి ఏమంటే, వేరే వాళ్ళు చేయలేరు అంటే వేరే వాళ్ళని అండర్ ఎవాల్యుయేట్ చేసినట్టే కదా. మరి అది ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అది కూడా మనకి పెద్ద మిస్టేక్ చేస్తుంటాం మనం యాక్చువల్గా. మీరు గొప్ప, మీ అంతటి వాడే లేరు అని అంటే ఇంకెవరు మిగతా వాళ్ళు వేస్ట్ అన్నట్టు. ఇది కూడా ఒకటి ఎవరుతుంటుంది, మన ఎస్పెషలీ మన ఆఫీస్లో కానీ ఎక్కడైనా పని చేస్తున్నామో, మన బాస్ వచ్చి 2-3 పిలిచి నువ్వు చాలా బాగా చేసావు అని అంటాడు ఒకడిని. ఓకే, మనం పక్కన ఏమైపోతాం, అరే నేను వేస్ట్ అయిపోతాను అప్పుడు. ఓకే, సో నేను వేస్ట్ ఇంకా అని అనుకుంటాం అప్పుడు. అంటే పక్క వాళ్ళని మంచి వాళ్ళు అని చెప్పారు అంతే. అలాంటప్పుడు నేను చెడ్డవాడిని అంటే నేను మంచివాడిని కాదు అని అర్థమా? కాదు కదండి, మన గురించి అసలు ఎవాల్యుయేట్ చేయలేదు ఇంకా వాళ్ళు ఎవరు. సో ఇది కూడా ఒకటి ఉందండి. మనం యాక్చువల్గా రైట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అదర్స్ చేస్తున్నాం ఇక్కడ,
మనం రైట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ కూడా చేయగలగాలి. నేనేంటి, నా నా సామర్థ్యత ఏంటి అన్నది కూడా మనం ఎవాల్యుయేట్ చేయగలగాలి. నేనేంటి, ఇప్పుడు నా పొటెన్షియల్ ఏంటో తెలుసు, నా ప్రోగ్రామ్ ఏంటో తెలుసు, నా పర్పస్ ఏంటో తెలుసు. ఓకే, నాలో సామర్థ్యం లేదు అని అనేది ఎప్పుడైతే గుర్తిస్తామో దాని మీద మనం ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఎదుటి వాళ్ళకి ఎక్కువ సామర్థ్యం ఉంది అని చెప్పేసి నన్ను నేను డిప్రెస్ అవుతాను. బేసిక్గా ఒకటి ఏంటంటే, నన్ను నేను అండర్ ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఒక్కోసారి మనం డిప్రెషన్లోకి వెళ్తుంటాం. అది ఎందుకు అవుతాం అంటే నన్ను నేను తక్కువ చేసుకోవడం వల్ల. ఇది కూడా జరుగుతుంటుంది. ఇంకోటి ఏం జరుగుతుంటది, నన్ను నేను ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకుంటుంటాను. దాన్ని ఈగో అంటాం. నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప. ఓకే, సో ఇది కూడా చేస్తుంటాం మనం. దీన్ని ఏమంటారు, నన్ను నేను ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాను. దిస్ ఇస్ కాల్డ్ ఈగో. ఇది ఎంతసేపు నిలుస్తుందండి, చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర 200 రూపాయలు ఉన్నాయండి నా పాకెట్లో. నేను నా దగ్గర 2000 ఉన్నాయని చెప్పుకుంటున్నాను. ఓకే, సో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, ఒక చిన్న శాంపుల్ లాగా చెప్తున్నాను. దీన్ని ఎప్పుడు ఏం చేస్తాను, నా దగ్గర 2000 రూపాయలు ఉన్నాయని చెప్పుకుంటాను అనుకోండి బయట. ఫ్రెండ్ వచ్చి నాకు, అరే నీ దగ్గర 2000 ఉన్నాయి కదా, ఒక 50% షేర్ చేసుకోరా, ఒక 1000 రూపాయలు నాకు ఇవ్వు, నాకు ఇప్పుడు అర్జెంట్గా అవసరం ఉంది అని అంటే ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. 2 ఉన్నాయి, 200. అది ఫ్యాక్ట్, దట్ ఈస్ ద రియాలిటీ. నన్ను నేను రైట్ ఎవాల్యుయేట్ చేసుకోవడం అంటే నా దగ్గర 200 ఉన్నాయి, అది కరెక్ట్, దట్ ఈస్ రైట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ మై సెల్ఫ్. ఎప్పుడైతే నాకు 2000 ఉన్నాయని చెప్పాను అనుకోండి, మనమే ఇరుకులో పడతాం. నన్ను నేను ఈగో చేయించుకున్నాం అనుకో, మనమే అన్కంఫర్టబుల్గా ఉంటాము, ఇరుక్కుంటాం చాలా విషయాల్లో. ఇది జరుగుతుంటది. ఒక్కోసారి బతికిపోతామేమో, కానీ అది లక్ అంతే. బేసిక్గా లక్తో బతుకుతుంటాం మనం, రైట్? సో ఈ ఈగో అండ్ డిప్రెషన్ వల్ల కూడా మనుషులు కొంతమంది సూసైడ్ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా మంది, అవి కూడా చూస్తుంటాం. సో దే ఆర్ ద వన్స్ హూ నీడ్ దిస్ రెస్పెక్ట్. వాళ్ళని ఏదర్ మనం అండర్ ఎవాల్యుయేట్ చేసామో, లేకపోతే వాళ్ళని వాళ్ళు అండర్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు. దే నీడ్ గైడెన్స్. వాళ్ళకి గైడెన్స్ అనేది తప్పకుండా అవసరం పడుతుంది. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయండి రెస్పెక్ట్ మీద? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, పని చేసినా తిట్టినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఒక పని చేస్తాము, ఓకే, పని చేసినా నువ్వు వేస్ట్ అన్నప్పుడు అప్పుడు ఏంటి? ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనల్ని మనం రైట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలండి. మన గురించి మనకు తప్ప వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి ఫస్ట్ థింగ్? ఓకే, వాళ్ళు ఒకవేళ తప్పు చేశారనుకోండి, వాళ్ళని తక్కువ చేశారనుకోండి, మన కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది కదండి, అది ఎక్కడ పోయింది? కానీ అవతల వ్యక్తి మీద రెస్పెక్ట్ అనేది పోతుంది కదా సార్. మనం పని చేసినా నన్ను తిట్టాడు కాబట్టి ఆయనకు మనం ఎందుకు అన్నట్టు మనం ఆయనతో ఆయనతో మనం కలిసి ఉండలేకపోతాం. ఆయన దగ్గర పోయినప్పుడు ఒక విధమైన భావం వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే, మనల్ని ఒకళ్ళు అలా అన్నప్పుడు మనం రియాక్ట్ అవుతామండి, రెస్పాన్స్ అవ్వం. బేసిక్గా రియాక్షన్ అండ్ రెస్పాన్స్ గురించి చెప్పారా ట్రస్ట్ చెప్పినప్పుడు? చెప్పారా సార్? ఓకే, ఎవరన్నా మనల్ని అండర్ ఎవాల్యుయేట్ చేశారనుకోండి పొరపాటున, అది రైట్ ఎవాల్యుయేషన్ కాదు. వేరే వాళ్ళు, మనం ఎలా అండర్ ఎవాల్యుయేట్ చేస్తామో, అదర్వైజ్ ఎవాల్యుయేట్ చేస్తామో, వేరే వాళ్ళు కూడా చేయగలిగే అంటే ఛాన్స్ ఉంది కదా, పాసిబిలిటీ ఉంది కదా. వేరే వాళ్ళు కూడా అండర్ ఎవాల్యుయేట్ చేస్తారు. వాళ్ళకి తెలియదు రెస్పెక్ట్ గురించి అంటే ఏంటి, రైట్ ఎవాల్యుయేషన్ చేయాలన్న సంగతి తెలియదు. మనకే ఇప్పుడు తెలిసింది, మనం కూడా చేయట్లేదు, తెలిసినా కూడా చేయట్లేదు, రైట్? ఇది ఎప్పుడైతే జరుగుతుందో, ఎదుటి వాళ్ళు కూడా మనల్ని రైట్ ఎవాల్యుయేట్ చేయరు అని అన్నది ఎప్పుడైతే తెలుస్తుందో, వాళ్ళ దగ్గర తక్కువ సామర్థ్యం ఉంది అని తెలుస్తుంది. వాళ్ళకి మనం హెల్ప్ చేస్తామండి. ఒక్కోసారి మనల్ని నా విషయంలో చెప్తాను నేను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరైనా నన్ను తిడుతున్నారు, నా మీద నెగిటివ్ ఫీలింగ్ ఉంది అనుకోండి, నేను అనుకుంటాను పాపం అంటాను వాళ్ళు. ఎందుకు పాపం అంటే, ఒకళ్ళని నన్ను చేస్తున్నారంటే వేరే వాళ్ళు కూడా చేస్తుండొచ్చు కదా. వాళ్ళు ఈగో చూపిస్తున్నారో లేకపోతే ఏదో అర్థం కాలేదు. సో దానికి ఏంటంటే, వాళ్ళకి దే నీడ్ హెల్ప్. అంతేకాని మనం రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద కోపం చూపించాం అనుకోండి, కోపం వల్ల మనకి ఏమైనా ఉపయోగం జరుగుతుందని చెప్పండి. కోపం వల్ల కోపం చూపించలేము కానీ సార్, నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఆయనేమో బాస్, మనమేమో లోయర్ క్యాడర్, పని చేస్తాము. అవును, కానీ మన టైం అంతా దాని మీదనే పెట్టి పని చేస్తాము. చేసిన తర్వాత నువ్వు వేస్ట్ అన్నాడు అనుకోండి, అదే కదా. అట్లా ఒకవేళ ఆయన అట్లా అనకుండా ఇట్లా కాదయ్యా ఇంకా కొంచెం బాగా చేసి అనడమో, లేకపోతే చేసావు అనడమో, ఒకసారి కాకపోయినా ఒకసారి అని అనాలి కదా సార్.
ప్రతిసారి Correct. నువ్వు వేస్ట్ అన్నప్పుడు మనం ఆయనతో See, కలిసి ఉండలేము. వాళ్ళ బిహేవియర్ మన చేతిలో లేదండి, కానీ మన బిహేవియర్ మన చేతిలో ఉందా లేదా? కానీ అనుకుంటాం కదా సార్ చాలా సార్లు. మనసు అయితే ఒప్పుకోదు కదా. 1, 2 సార్లు ఒప్పుకోదా? ఒప్పుకుంటది. మూడోసారి ఒప్పుకోలేకపోతుంది సార్. కరెక్టే. మన కండిషనింగ్ అలా ఉందండి. యాక్చువల్‌గా మనం ఏమి చేయలేకపోతున్నాం. బేసిక్‌గా మనకి నెగెటివ్ ఫీలింగ్స్ కానీ, ఈ కోపం కానీ ఎందుకు వస్తున్నాయనంటే మనం ఏమీ చేయలేకపోతున్నాం. మనకి ఇంకా అర్థం కాలేదు కాబట్టి ఆ ఫీలింగ్స్ వస్తుంది. ఒకవేళ మనకి అది అర్థమైందనుకోండి, నేను ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే నేను ఎలా ఉండాలి అని అనేది ఫిక్స్ అండి. అది నా చేతుల్లో ఉంది. నేను మంచిగానే ఉంటాను అని అన్నది నా చేతుల్లోనే ఉంది ఫీలింగ్. నేను ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి అని అన్నది నా చేతుల్లోనే ఉంది ఫీలింగ్. ఎదుటి వాళ్ళు నాలాంటి వాళ్ళే అని అనుకునేది ఫీలింగ్ నా దగ్గరే ఉంది. అది నన్ను ఎవరు చేంజ్ చేయలేరు నా నుంచి, నాకు అర్థమైతే. ఓకే. సో వాళ్ళు తిట్టినా, కొట్టినా, నన్ను చంపినా నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను. ఓకే. అది నా చేతుల్లో ఉంది. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ ఏదైనా సరే అదంతా నా చేతుల్లో ఉంది. ఓకే. ఇది అండి యాక్చువల్‌గా ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే దీని నెక్స్ట్ ఫీలింగ్ అదేనండి యాక్చువల్‌గా. ఓకే. నెక్స్ట్ ఫీలింగ్ అంటే స్నేహం అనేది భావం ఒకటి ఉంటుంది. అదేంటంటే ఎదుటి వాళ్ళని అన్‌కండిషనల్ గా యాక్సెప్ట్ చేయడం. అది ఎప్పుడు పాసిబుల్ అంటే ఎదుటి వాళ్ళ మీద విశ్వాసము, ట్రస్ట్ అనేది, రెస్పెక్ట్ అనేది ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు నాలాంటి వాళ్ళే అని ఎప్పుడైతే స్వీకరించినప్పుడు, యాక్సెప్ట్ చేసినప్పుడు స్నేహం అనే భావన ఆటోమేటిక్ గా వస్తుందండి. ఓకే. సో ఇప్పుడు ఎదుటి వాళ్ళు అలా ఉన్నారు అనంటే వాళ్ళలో ఏదో లోపం ఉంది. దాన్ని గుర్తిస్తాం మనం. వాళ్ళు ఇలాగే ఉంటారని ఎప్పుడైతే అనుకుంటామో దాని మీద మనం వర్క్ చేయలేం. అప్పుడు తర్వాత ఏమైపోతుందంటే ఆటోమేటిక్ గా వాళ్ళ స్నేహభావంతో వాళ్ళు మన మీద ఇంకా తర్వాత అలా ఉండలేరు. వాళ్ళు కూడా ఉండలేరు. అది మనకు కనిపిస్తుంటుంది. కానీ మన ఎక్స్పెక్టేషన్ అది కాదు. ఓకే. ఎప్పుడైతే మన స్నేహభావం మనకి అర్థమవుతుందో, వాళ్ళ మీద ట్రస్ట్ అనే ఫీలింగ్, రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ఉంటుందో, స్నేహభావం అని ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్ గా ఆ సంబంధంలో ఆ పవర్ అనేది ఆటోమేటిక్ గా ఉందండి. ఇప్పుడు మంచి వాళ్ళ దగ్గరికి ఎంత మంది వెళ్తుంటారండి, ఆటోమేటిక్ గా వెళ్తుంటారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ చాలా తక్కువ మందికి ఉంటది. ఎందుకు ఉంటది? రైట్. కానీ అది అందరూ నా దగ్గరికి రావాలి అన్నది ఎక్స్పెక్టేషన్ కాదు ఇక్కడ. నేను నా ఫీలింగ్స్ మంచిగా ఉండాలన్నది మాత్రమే ఎక్స్పెక్టేషన్ అక్కడ. నేను ఎదుటి వాళ్ళ మీద స్నేహం అనే భావం నాకు ఉండాలి అంటే వాళ్ళ మీద విశ్వాసం బేసిక్ గా అందరికీ ఉందండి. ఇది ఆటోమేటిక్. మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇదే కదా మీరు ఆన్సర్ చెప్పేది. ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు అనే ఆన్సర్ చెప్తున్నారు కూడా. ఇప్పుడు మేము అడిగిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ మీరు అదే చెప్పారు. నన్ను నేను సుఖంగా ఉంచుకో. అందరూ అలాగే ఉన్నారండి. మీరు పోయి టెర్రరిస్ట్ అడిగినా కూడా ఇదే ఆన్సర్ చెప్తాడు. కాకపోతే అలా ఉండలేకపోయాడు. మనం ఎలా కొన్ని విషయాల్లో ఉండలేకపోయామో, నన్ను నేను సుఖంగా ఉంచుకోలేకపోయాను, ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచలేకపోయాను అని ఈవెన్ టెర్రరిస్ట్ కూడా. అంటే అఫ్కోర్స్ నేను కొంచెం దూరంగా వెళ్ళాను, సొసైటీ వరకు వెళ్ళాను. బట్ ప్రస్తుతానికి మన దగ్గర ఉండే వాళ్ళ దాని గురించి ఆలోచిద్దాం. ఓకే. సో గిరిధర్ గారు చెప్పండి. పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేస్తుంటాం కదండి కంపెనీస్ లో. అవును. అలాంటప్పుడు ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక్కరే ఉంటారండి, సిఇఓ అనే అతను. అవును. We cannot able to decide 10 members. Okay, maybe remaining 9 people have already done it's more than what CEO is doing right now. అలాంటప్పుడు మనం ఎలా ఎవాల్యుయేట్ చేయగలమండి? నేను సిఇఓ లెవెల్ తీసుకున్నాను, మేబీ అట్లీస్ట్ చిన్న లెవెల్ నుంచి అయినా తీసుకున్నట్లయితే అలాంటప్పుడు మనం చేసే ఎవాల్యుయేషన్ అనేది ఎలా ఉండాలి? రైట్. సో బేసిక్ గా సామర్థ్యాన్ని కూడా ఎవాల్యుయేట్ చేయాలండి. ఓకే. సామర్థ్యాన్ని ఎవాల్యుయేట్ చేసి పక్క వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఈ సామర్థ్యం తక్కువ ఉందని తెలిస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో అలాంటప్పుడు వాళ్ళని రైట్ ఎవాల్యుయేటే చేయాలి. మీలో ఈ సామర్థ్యం తక్కువ ఉంది అని చెప్పడంలో తప్పు లేదండి. వాళ్ళకి రేటింగ్ తక్కువ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ సంబంధంతో ఇస్తున్నామా లేదా అనేది మ్యాటర్ ఇక్కడ. సో నేను నీకు కొంచెం తక్కువ రేటింగ్ ఇచ్చాను ఈసారి. ఎందుకు ఇచ్చాను అని అంటే నువ్వు దీంట్లో తక్కువ ఉన్నావు, ప్లీజ్ ట్రై టు ఇంప్రూవ్. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవ్వడానికి నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పడంలో తప్పే ఉందండి. వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకే కదా హెల్ప్ చేసినట్టు, మన ఆర్గనైజేషన్ కి హెల్ప్ చేసినట్టే కదా. అవును సార్, నేను అది కాదనలేదు. ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు డిఫరెంట్ పీపుల్, ఇప్పుడు సార్ ఇందాక అడిగారు కదా, ఇంకొకసారి అడిగారు. తను అడిగిన దాన్ని బట్టి ఇప్పుడు నన్ను తక్కువ చేస్తున్నారు, ఇంకొకరిని తక్కువ చేస్తున్నారు అని అన్నప్పుడు ఇద్దరు సామర్థ్యము ఆల్మోస్ట్ వాళ్ళు మెజూర్ చేసినప్పుడు ఇద్దరు సేమ్ గానే ఉన్నారు సార్. ఓకే, దెర్ మైట్ బి వన్ పర్టికులర్ ఇయర్ యాజ్ పర్ ది కంపెనీ నామ్స్ నార్మల్ గా ఏం చేస్తారు అని అంటే ఒకేసారి ఇవ్వరండి, నార్మల్ గా ఇవ్వరు. ఓకే, దెర్ మైట్ బి అంటే రొటేషన్ పాలసీస్ లో ఇస్తుంటారు అనమాట.
ఒకరికి ఆ పాలసీస్ వాళ్ళు యాజ్ పర్ కంపెనీ నామ్స్ ఉంటాయండి, కరెక్ట్. బట్ కాకుండా ఇక్కడ అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఉండే జనరేషన్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎవరైనా జనరేషన్ గురించి పక్కన పెడితే ఇమీడియట్గా ఫ్రూట్ తినాలి అనే కోరికలు ఎక్కువ ఉంటున్నాయి కదా సార్. అలాంటి వాళ్ళకి ఎలా మనం చేయగలము అనేది నా క్వశ్చన్ సార్. సో బేసిక్గా అర్థమైంది. బేసిక్గా అంతా సేమ్ ఉన్న తర్వాత కూడా ఒకళ్ళని డిఫర్ చేయాల్సి వస్తుంది, ఒకళ్ళని తక్కువ చేయాల్సి వస్తుంది యాజ్ పర్ కంపెనీ చెయ్యాలి సార్, తప్పదు. యాక్చువల్గా ఏంటంటే ఒక 5 మంది టీంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇద్దరిని కనీసం కొంచెం తక్కువ, ముగ్గురిని ఎక్కువ చేయాలి. బట్ 5గురు కూడా యాజ్ ఎ టీమ్ వర్క్ చేశారు, ఓకే, దే ఆల్రెడీ రిజల్ట్ ఓరియంటెడ్గా ఇచ్చారు. అలాంటప్పుడు మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవటం అనేది యాజ్ ఎ టీమ్ లీడ్గా మనం చేయాల్సి వస్తుంది, యాజ్ ఎ మేనేజర్ మనం చేయాల్సి వస్తుంది అనేది క్వశ్చన్ సార్. రైట్. సో అది చేయాల్సి వస్తుంది అని అంటే చేద్దాము, అలా చేయాలి. ఎందుకంటే కంపెనీ కూడా మనకి కంపెనీతో కూడా ఒక సంబంధం ఉంది. మనకి ఒక మేనేజర్ ఉంటారు, మనకి మనం మేనేజర్ ఉన్నా మనకు ఒక మేనేజర్ ఉంటారు, లేదా కొన్ని పాలసీస్ మనకంటే ఎక్కువ స్టేట్ లో ఉంటాయి, దాన్ని మనం పాటించాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం కన్ఫ్యూజన్ లో రావడం అది ఒక్కోసారి పడుతుంటుంది, మనకి తప్పదు. కొన్ని విషయాలు మనకి చేయాలని లేకున్నా కూడా చేయాల్సి వస్తుంది. అలా చేసినప్పుడు మనం కమ్యూనికేట్ చేయొచ్చు కదండి. నేను నాకు ఇది ఇయ్యాలని లేదు కానీ ఇయ్యాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? సంబంధం ఉన్నప్పుడు మనకి మ్యాటర్ ఏంటి? సంబంధం మ్యాటరా, ఎదుటి వాళ్ళకి ఏం రేటింగ్ ఇస్తామన్నది మ్యాటరా? ఓకే, ఇది అర్థమైతే ఓకే. ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనకి సంబంధం ఉన్నప్పుడు ఈ విషయంలో కాకపోతే ఇంకో విషయంలో అయినా హెల్ప్ చేస్తారండి. అదే విషయం కావాలా మనకి? ఒకళ్ళకి మనం మంచి రేటింగ్ ఇవ్వాలనుకోండి, ఈసారి ఇవ్వకపోవచ్చు, నెక్స్ట్ టైం మంచి రేటింగ్ ఇద్దాము, లేకపోతే ఇంకో విధంగా వేరే విధంగా హెల్ప్ చేద్దాము, ఇంకో విధంగా మనం వాళ్ళని రికగ్నైజ్ చేయాలి అని అనుకుంటే ఒక విషయం ఒకటి చేయడానికి ఒకటే మార్గం కాదు కదండి, ఎన్నో మార్గాలు ఉంటాయి. ఓకే, ఈ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్. గిరిధర్ గారు, డోంట్ మైండ్, గెలాక్సీ J7 అనే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ వస్తుంది సార్, అది కొత్తగా మ్యూట్ చేస్తే మంచిది. ఓకే, మ్యూట్ అయినట్టున్నారండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. లేదు సార్, కంటిన్యూ చేయండి. యాక్చువల్గా అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది అందరికి, అందుకని చెప్పాను. ఓకే. సో అదే బేసిక్గా ఏంటంటే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ నాట్ ద ఫీలింగ్ హియర్. మనకి ఎదుటి వాళ్ళ మీద రెస్పెక్ట్ అనే ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుతున్నామా? ఇది కూడా ఒకసారి చూడాలి కదండి. ఈ ఫీలింగ్ ఉన్నంత మాత్రాన దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తామో అన్న గ్యారంటీ కూడా లేదండి. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అన్లెస్ అంటిల్ మనం మన లైఫ్ లో దాన్ని ప్రాక్టీస్ చేసేంత వరకు, మన లైఫ్ లో అది వచ్చేంత వరకు మనకి ఇలాంటి ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. మనకి ఆ ఫీలింగ్ ఉన్నా అర్థమైనా కూడా దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ వీ విల్ లివ్ విత్ దిస్ ఫీలింగ్. సో ఇందులో మనం తప్పులు చేసే అవకాశం చాలా ఉంది కూడా. కానీ దీన్ని మనం రెక్టిఫై చేసుకోగలుగుతున్నామా? అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, రెస్పెక్ట్ అనే దాని గురించి అర్థమైన తర్వాత, ఇంకా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఎంత మంచిగా ఉండగలను అన్న దాని మీద ప్రయత్నం చేస్తుంటాము. దాంట్లో ఒక్కోసారి మిస్టేక్స్ అవుతుంటాయి, కానీ దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతుంటాం. ఒకళ్ళని కొంతమంది ఒక్కోసారి రైట్ ఎవాల్యుయేట్ చేయలేకపోవచ్చు, ఆ ఫీలింగ్ ఉన్నా కూడా రైట్ ఎవాల్యుయేట్ చేయలేకపోవచ్చు. అప్పుడు నా సామర్థ్య లోపమే అది, దాన్ని నేను కరెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాను. దాన్ని మనం ఎక్స్ప్రెస్ కూడా చేస్తాం మనం కావాలంటే. నిన్ను నేను రైట్ ఎవాల్యుయేట్ చేయలేకపోయాను అని ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, స్నేహభావం అని ఉన్న తర్వాత అది మనం ఖచ్చితంగా చేస్తామండి. ఎదుటి వాళ్ళు నేను రైట్ ఎవాల్యుయేట్ చేయలేకపోయాను, అది నా సామర్థ్య లోపం, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను అని ఎప్పుడైతే మనం చెప్తామో, అప్పుడు ఈ రేటింగ్ కానీ ఎదుటి వాళ్ళని ఎంత ఎవాల్యుయేట్ చేస్తున్నాం కానీ అన్నది మ్యాటరే కాదు. ఆటోమేటిక్ గా థింగ్స్ విల్ బి సెట్ రైట్. ఓకే, సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఎస్ సార్, somewhat బట్ దానికి 100% ఆన్సర్ అంటే రాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లైఫ్ లో రావాలి. మేమేమి అంటే మిమ్మల్ని తక్కువ చేయటం లేదు సార్. శ్రీకాంత్ గారు, ఏంటంటే యాక్చువల్ గా ఆయన అడుగుతుంది పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అండి. ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది రిలేషన్షిప్ ఎవాల్యుయేషన్ అనమాట.
పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ అనేది కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారంగా మనం చేయాల్సి ఉంటుంది, అది మన డ్యూటీ. ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది రిలేషన్షిప్ ఎవల్యూషన్ సార్. అయితే మీ ఎంప్లాయీకి వాళ్ళ స్కిల్ తక్కువ ఉన్నా యూ కెన్ మేనేజ్ యువర్ ఓన్ రిలేషన్షిప్ కదండి. సో పెర్ఫార్మెన్స్ వేరు, అది స్కిల్ బేస్ మీద. ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది రిలేషన్షిప్ మీద. సో ప్లీజ్ అది రైట్ అండర్స్టాండింగ్ వస్తే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటున్నాను. మేబీ మీ పేరు తెలియదు సార్, మీరు ఎవరు చెప్పారు కానీ చాలా థ్యాంక్స్. గణేష్ సార్ నా పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. రైట్. ఇంకోటి ఏంటంటే మనం సో ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళకి ఇప్పుడు బేసిక్ గా ఎవరినైనా హైర్ చేసుకుంటున్నాం అండి. ఇప్పుడు జస్ట్ ఒక కంపెనీలో ఒకళ్ళని, ఎస్పెషల్లీ నేను కూడా ఇంటర్వ్యూస్ అలాంటివి తీసుకుంటుంటాను మా కంపెనీలో. ఒకళ్ళని హైర్ చేసుకుంటున్నాం అనుకోండి, మనం హైర్ చేసుకున్నప్పుడు స్పెషల్లీ మనం పెద్దగా ఈ రెస్పెక్ట్ ఫీలింగ్ ఉందా లేదా అని అనేది పెద్దగా చూడం. అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, అక్కడ స్కిల్ ఉందా లేదా అనేది మాత్రమే. అఫ్కోర్స్ ఆ ఫీలింగ్ యూజువల్ గా అందరికీ ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. బట్ స్టిల్ ఎవరు మంచి స్కిల్ ఉందో వాళ్ళనే హైర్ చేసుకుంటాం మనం కదండి. సో నేను కూడా అనేది అదే. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మేబీ మీతో నేను నివేదిస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు యాజ్ ఎ పర్సన్ గా వీ హావ్ టు రెస్పెక్ట్ దెమ్, వీ హావ్ టు ఐ మీన్ అతన్ని మనం ఒక హ్యూమన్ బీయింగ్ గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాకుంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మనకి సరిపోదు అనే ఉద్దేశంతో మనం వాళ్ళని మనం రిజెక్ట్ చేసేటప్పుడు కూడా క్లియర్ గా మేము మెన్షన్ చేసేది ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ యూ బికాస్ యూ హ్యావ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్స్. సో బేసిక్గా నేను చెప్పింది కూడా అదే. ఏంటంటే అందరికీ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. అందరూ ఎదుటి వాళ్ళు నాలాంటి వాళ్ళే అని ఎప్పుడైతే అర్థమవుతుందో దాన్ని పక్కన పెడతాం మనం. మనది ఇప్పుడు మన ఫోకస్ ఏంటి, ఎదుటి వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే అని తెలిసిన తర్వాత ఫోకస్ ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సింది స్కిల్. సో స్కిల్ మీద ఫోకస్ పెట్టి వీళ్ళకి స్కిల్ ఉంది అని అంటే ఈ కంపెనీకి అవసరం ఉన్నారు, వీళ్ళు మనం మంచిగా చేయగలుగుతారు అనే దాని ఉద్దేశంతో అలాగే చేస్తాం. సో ఒకవేళకి వాళ్ళకి స్కిల్ లేదనుకోండి, వాళ్ళకి రియల్ గా మనం రెస్పెక్ట్ ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, వాళ్ళకి ఏ స్కిల్ లో ఉందో దాంట్లో మనం ఆపర్చునిటీ ఇద్దాం కదా. సారీ గిరి గారు, మీరు కంటిన్యూ అంటే వేరే రిమైనింగ్ ఫీలింగ్స్ ఏమైనా కంటిన్యూ చేశారా? నేను అవి సమ్మరైజ్ చేయనా? కొంచెం ఎఫెక్షన్ మీద స్లైట్ ఒక డెఫినేషన్ లాగా ఇచ్చాను. జస్ట్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ ఉంటే ఎఫెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి స్లైట్ ఓవర్ ఇచ్చాను. ఓకే, అయితే నేను ఇంకో 10 minutes ఉంది కదా, బ్రీఫ్ గా ఫీలింగ్స్ ని సమ్మరైజ్ చేస్తా. సో దట్ మనం ఈవినింగ్ Q&A లో రిమైనింగ్ క్వశ్చన్స్ టేకప్ చేయొచ్చు కదా. ఓకే, యా థ్యాంక్స్ గిరి గారు. సారీ అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ వచ్చింది. ఓకే రైట్ అండి. సో మనము ట్రస్ట్, రెస్పెక్ట్ అనేవి చూసామండి. ట్రస్ట్ అంటే మనము ద అష్యూరెన్స్ దట్ ద అదర్ wants my happiness అనేది ట్రస్ట్ గా చూసాం. అండ్ రెస్పెక్ట్ ఏంటి అంటే మనము రైట్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఒక మనిషిని రైట్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ద అదర్ ఈజ్ లైక్ మీ అని మనలో ఒక భావన కలుగుతుంది. ఆ భావనే రెస్పెక్ట్ అన్నాం. ఇంకా ఎలాగ చేసినా అది డిస్రెస్పెక్ట్. అటెన్షన్ కోసం చాలా చేస్తూ ఉంటాం, రకరకాల ఫ్లాషీ థింగ్స్ చేస్తుంటాం, గోర్లు పెద్ద పెద్దగా పెంచుకుంటూ ఉంటాం, జుట్టు ఎంతో లాంగ్ గా పెంచేస్తాం, రకరకాలుగా ట్రై చేస్తుంటాం. బట్ అదంతా అటెన్షన్ ని గ్రాప్ చేయగలుగుతుంది, కానీ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ మాత్రం మనలో జనరేట్ చేయకపోవచ్చు అనేది ఒకటి మనం ఇంపార్టెంట్ థింగ్ గుర్తించాల్సింది. అయితే ఈ ట్రస్ట్, రెస్పెక్ట్ బేసిస్ గా నెక్స్ట్ ఎఫెక్షన్ ఏంటి అంటే ద ఫీలింగ్ దట్ ద అదర్ ఈజ్ రిలేటెడ్ టు మీ. అంటే నా మనిషి అంటాం చూసారా, అది ద ఫీలింగ్ దట్ ద అదర్ ఈజ్ మై రిలేటివ్ అండ్ ఐ am రిలేటెడ్ టు ద అదర్. ఈ ఫీలింగ్ ఎఫెక్షన్, దీనికి స్నేహభావం అని అంటుంటాం. ఇప్పుడు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ లో ఏదో జరుగుతుంది, రైట్? అంత స్ట్రాంగ్ గా మనకి ఆ ఫీలింగ్ రాకపోవచ్చు వాళ్ళ పట్ల. అక్కడ జరుగుతున్న ఒక కన్సర్న్ ఉండొచ్చు, ఒక ఓవరాల్ గా ఒక సమాజం ఏంటి ఇలా అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఈ నా మనిషి అనే ఫీలింగ్ ఏదైతే ఉందో చాలా క్లోజ్ వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం.
So we try to protect them, we try to guide them, we take special attention towards them, right? So ఈ ఫీలింగ్ ని ఎఫెక్షన్ అన్న. ట్రస్ట్ రెస్పెక్ట్ అనేది బేసిస్. ఈ బేసిస్ మీదే ఎఫెక్షన్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత కేర్. ఇప్పుడు దాకా మనం అన్ని సెల్ఫ్ కి సంబంధించిన, ఒక సెల్ఫ్ నుంచి ఒక సెల్ఫ్ కి సంబంధించిన. కేర్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక ఫీలింగ్ ఇన్ మీ, ద ఫీలింగ్ దట్ the other's body is my responsibility. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని తెలుగు పదం ఏంటంటే మమత. అంటే మదర్స్ ని కామన్ గా ప్రిడామినెంట్ గా చూస్తాం కదా, మదర్ టు చైల్డ్ రిలేషన్షిప్ లో కానీ ఫాదర్ టు చైల్డ్ రిలేషన్షిప్ లో ఆ బేబీ యొక్క బాడీని ఎంత బాగా నర్చర్ చేయొచ్చు, ఎలా ప్రొటెక్ట్ చేద్దాము, ఎలా కేర్ తీసుకుందాము ఆ బాడీని అన్న బాధ్యత ఏదైతే కనిపిస్తుందో ఆ ఫీలింగ్ ని కేర్ అంటాం. అండ్ అది ఓన్లీ మదర్ చైల్డ్ లోనే కాదు, ఇప్పుడు ఎవరో పిల్లలు ఎక్కడో ఉన్నారు, వాళ్ళని కేర్ తీసుకోవడానికి ఎంతో మంది ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా లైక్ అవుట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ కేర్ దట్ ఐ వాంట్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్స్ బాడీ అనేది ఏదైతే ఉందో, మనకి మన ఎల్డర్స్ కి ఒంట్లో బాగుండకపోవచ్చు, వి టేక్ కేర్ ఆఫ్ దెమ్, రైట్? అలానే ఎవరికో ఏదో కాలు చేయబాలేదు, వి టేక్ కేర్ ఆఫ్ దెమ్. అట్లా కేర్ ఇస్ ద ఫీలింగ్ దట్ ద అదర్స్ బాడీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. దెన్ కేర్ తర్వాత గైడెన్స్. గైడెన్స్ ఏంటంటే ద ఫీలింగ్ of responsibility towards the other self. Responsibility of ensuring right understanding in the other. అంటే ఇప్పుడు ఎదుటి మనిషి, ఇందాక మనం చూసాం కదా, ఇప్పుడు నాకు ఒకరికన్నా ఎక్కువ తెలుసు అని అన్నప్పుడు మనకి ఏంటి డిస్రెస్పెక్ట్ కలగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇది యూనో నేర్పించాలి అనే భావన, గైడ్ చేయాలి అనే భావన కలుగుతుంది కదా. దాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ గైడెన్స్. అంటే వాళ్ళ సెల్ఫ్ పట్ల నాకు కలిగే ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇది మనకి ప్రిడామినెంట్ గా మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం గైడెన్స్ కి సంబంధించిందే. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అనుసరిస్తారు, అనుసరణ. తర్వాత అనుకరిస్తారు, అంటే ఎగ్జాక్ట్ గా కాపీ చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని మార్పులు చేస్తారు. తర్వాత అనుశాసనంలో మనం ఏదో కింద మీద పడి ఒక డిసిప్లిన్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తాం మనం పిల్లల్లో, కిడ్స్ లో. అది అనుశాసనం. ఇప్పుడు ఇది కంటిన్యూ అవ్వాలంటే, అంటే ఇది ఫోర్స్డ్ డిసిప్లిన్ కదా. మనం ఇలా చేయాలి, పొద్దున్న లేకగానే ఇలా స్నానం చేయాలి, ఇలా బ్రష్ చేయాలి, ఇలా కేర్ తీసుకోవాలి, ఇలా తినాలి, అలా చేయాలి అని ఒక డిసిప్లిన్ లో పెట్టడానికి ట్రై చేస్తాం. ఇది నిలకడగా ఉండకపోవచ్చు ఎప్పుడు దాకా, ఇది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ లోగా, అంటే స్వ అనుశాసన సు అనుశాసనలోకి మారేదాకా. ఇది మారడానికి కావాల్సింది అగైన్ రైట్ అండర్స్టాండింగ్. ఈ రైట్ అండర్స్టాండింగ్ ఉంటే అనుశాసన సు అనుశాసనంగా మారుతుంది, అంటే సెల్ఫ్ డిసిప్లిన్ గా మారుతుంది. అదర్వైజ్ అది ఎవరో ఒకళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తారు, ఎందుకురా 2 సార్లు స్నానం చేస్తావు, పొద్దున్నే ఎందుకు బ్రష్ చేస్తారా, సాయంత్రం చేయొచ్చుగా, ఇలా ఏదో క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ ఉండదు, క్లారిటీ లేదు, అండ్ పోతుంది. ఆ డిసిప్లిన్ అంతా బ్రేక్ అయిపోతుంది. అండ్ కామన్ గా ఇది చూస్తుంటాం ఇంటర్మీడియట్ దాకా. పేరెంట్స్ అడుగుజాడల్లో కేర్ లో మంచిగా ఒక డిసిప్లిన్ గా అట్లీస్ట్ ఫోర్స్ డిసిప్లిన్ లో ఉంటారు. సడన్ గా ఇంజనీరింగ్ లో ఎక్కడో వేరే సిటీలోనో వేరే ఊర్లోనో కాలేజ్ లో చేరుతారు. సడన్ గా న్యూ ఫౌండ్ ఫ్రీడమ్, ఏం చేయాలో ఆ ఫ్రీడమ్ తో ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు. అందరు ఫ్రెండ్స్ రకరకాల క్వశ్చన్లు చేస్తుంటారు, ఎందుకు త్వరగా పడుకుంటున్నావు, 10ంటికే పడుకుంటావా, మేమందరం ఏదో చేస్తున్నాం కూర్చో, ఇలా రకరకాల ఆప్షన్స్ ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఏం చేసుకోవాలో కాన్ఫిడెన్స్ లేదు. సో జస్ట్ ఫాలో అయిపోవడం మనం, అండ్ ఆ అనుశాసన అంతా బ్రేక్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాం కామన్ గా. సో ఆ రైట్ అండర్స్టాండింగ్ అనేది ఎన్ష్యూర్ చేసుకోకపోతే ఇట్ విల్ బ్రేక్ అండ్ ఇట్ విల్ అండ్ అది అప్పుడు ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూజన్, వార్ దాకా దారితీస్తూ ఉంటాయి, రైట్? సో రెబెల్ గా తయారవడం, ఇలాంటివన్నీ ఆ రైట్ అండర్స్టాండింగ్ కనుక ఎన్ష్యూర్ చేయకపోతే. ఈ రైట్ అండర్స్టాండింగ్ ఎన్ష్యూర్ చేయడమే ఎడ్యుకేషన్. ఇంతకు మించి ఎడ్యుకేషన్ ఏం లేదు.
రైట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అంటే రైట్ అండర్స్టాండింగ్ ఎన్ష్యూర్ చేయడం, అదే గైడెన్స్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే రెవరెన్స్. రెవరెన్స్ అంటే ఏంటి? ఇది శ్రద్ధ. ఇప్పుడు ఇందాక మనం అన్నట్టు ఒక మనిషిలో ఒక ఎక్సలెన్స్ కనిపిస్తుంది, అబ్బా ఎలా భలే బిహేవియర్ ఉంది, భలే స్టేబుల్ గా ఉన్నాడు ఈ మనిషి అని మనం ఎప్పుడైతే చూస్తామో ఒక శ్రద్ధాభావం కలుగుతుంది. అంటే నేను నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి అనే ఆ నేర్చుకోవాలనే భావన ఏదైతే ఉందో, యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఆఫ్ ద అదర్. ఆ భావన శ్రద్ధా భావన. ఓకే, దెన్ 7th గ్లోరీ. దీని గౌరవం అన్నారు. ఇందాక రెస్పెక్ట్ కామన్ గా మనం తెలుగులో గౌరవం అని యూజ్ చేస్తాము, కాకపోతే ఇక్కడ ఇచ్చిన వర్డ్ సమ్మానం, మనం అది ఆల్రెడీ చూసాము ఆ వర్డ్. సో గౌరవం అంటే ఏంటంటే ఒక మనిషి ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు, అంటే ప్రయత్నించారు ఆర్ ప్రయత్నిస్తూ ఉన్నారు కంటిన్యూస్ గా. ఆ ఎఫర్ట్స్ పెడుతున్న ఆ సక్సెస్ వచ్చి ఉండొచ్చు, ఆ ఎక్సలెన్స్ రీచ్ అయి ఉండొచ్చు, రీచ్ అయి ఉండకపోవచ్చు, బట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు టు బికమ్ అన్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. అంటే ఏంటండి? ఒక రైట్ అండర్స్టాండింగ్ తో వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ లో జీవించగలగడమే ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు మనం పూజించే వేరియస్ ఇండివిజువల్ దేవుళ్ళు దేవతలు, రాముడని, కృష్ణుడని, ఇండివిజువల్స్ అందరూ ఎవరైతే మనము జీసస్ అని రకరకాల పేర్లతో మనం పూజిస్తూ ఉంటామో, ఆ పూజించడం అంటే ఏంటి? వాళ్ళలోని ఎక్సలెన్స్ ని మనం గుర్తించాం, వాళ్ళ పట్ల ఒక శ్రద్ధాభావన ఉంది, రైట్. ఆ ఎక్సలెన్స్ నేను కూడా నాకు వస్తే బాగుంటుంది అన్న భావంతో మనం చూస్తాం, రైట్. అది శ్రద్ధ. దట్స్ అలానే చాలా ఇండివిజువల్స్ ఎంతో మంది కృషి చేస్తూ ఉంటారు ఈ లైఫ్ ఏంటి అనేది శోధించడానికి, పరిశోధించడానికి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. అసలు ఏంటి అస్తిత్వం ఏంటి, ఈ ఎగ్జిస్టెన్స్ ఏంటి, నేచర్ ఏంటి, ప్రకృతి ఏంటి, అసలు ఎందుకు పుడుతున్నాడు మనిషి, ఎందుకు చనిపోతున్నాడు, ఇదంతా చాలా మంది ఎఫర్ట్స్ పెట్టి అన్వేషించడానికి, తెలుసుకోవడానికి ఒక క్యూరియాసిటీతో ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళ పట్ల అంటే ఒక ఎక్సలెన్స్, అల్టిమేట్ గా ఒక ఎక్సలెన్స్ అచీవ్ చేయాలి అన్న ఒక ప్యాషన్ తో కనిపించే వాళ్ళ పట్ల కలిగే భావన ఈజ్ గ్లోరీ, గౌరవం. ఓకే, దెన్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. అంటే నా ఎక్సలెన్స్ కోసం కృషి చేసిన వాళ్ళ పట్ల నాకుండే భావన ని కృతజ్ఞత భావన. అంటే ఇప్పుడు నా కోసం ఎంతో మంది నాకు టీచర్స్ అందరూ నాకు ఎఫర్ట్స్ పెట్టి నేను నా అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు, రైట్. అలానే నా పేరెంట్స్ కృషి చేశారు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా వైఫ్ కానీ, వీళ్ళందరూ కూడా నన్ను సహకరిస్తున్నారు. ఎలాగోలాగా నేను ఒక ఎక్సలెంట్ ఇండివిజువల్ అవ్వడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు, సహాయపడుతున్నారు. సో వాళ్ళందరి పట్ల నాకుండే భావన కృతజ్ఞత భావన, రైట్. సో ద ఫీలింగ్ టువర్డ్స్ all those working for my excellence. Glory ante the feeling towards those making efforts towards excellence. అలానే 9th ఫీలింగ్ ని లవ్ అన్నాం, అంటే ప్రేమ. ఇది అగైన్ దీనికి యూజువల్లీ కామన్ గా వాడే వాడుక వేరు, కానీ ఇక్కడ వాడే సెన్స్ ఏంటి అంటే ప్రేమ అంటే నాకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, ఇందాక ఎఫెక్షన్ అనే ఫీలింగ్ చెప్పాం కదా, ఒక మనిషి నా మనిషి అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ ఫీలింగ్ నాకు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పట్ల నాకు కలుగుతుంది. అంటే ప్రతి మనిషి నా ఫ్యామిలీ మెంబరే, నాకు ఇదొక వసుదైవ కుటుంబం అనే వర్డ్ యూజ్ చేస్తాం చూసారా, అలా దిస్ హోల్ వరల్డ్ ఈజ్ వన్ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని నాకు ఎప్పుడైతే కనిపిస్తుందో, అది దట్ ఆల్ ఎన్కంపాసింగ్ ఫీలింగ్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ కాల్డ్ as లవ్. ద ఫీలింగ్ of being related to all is love.
సో ఇవి 9 ఫీలింగ్స్ అండి. ఇవి ఎప్పుడైతే రిలేషన్షిప్స్ లో మనం ఎన్ష్యూర్ చేస్తామో దెన్ దెర్ ఇస్ ఆ రిలేషన్షిప్ లో న్యాయం ఉంది అని అనొచ్చు. ఒక జస్టిస్ ఏదైతే వర్డ్ న్యాయం అనే వర్డ్ యూజ్ చేస్తామో ఒక భయం లేదు ఆ రిలేషన్షిప్ లో, ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంది, ఒక న్యాయం ఉంది అనాలి అంటే ఈ ఫీలింగ్స్ ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ లో ఎన్ష్యూర్ అవుతాయో దట్స్ వెన్ దట్ రిలేషన్షిప్ ఈజ్ అ మ్యూచువల్లీ ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్. అండ్ ఈ ఫుల్ఫిల్మెంట్ అంటే మ్యూచువల్లీ ఫుల్ఫిల్మెంట్ అంటే ఇద్దరు ఆల్వేస్ చేయాలనేది ఏం లేదు. ఎదుటి మనిషి బిహేవియర్ మన కంట్రోల్లో ఉండదు కదా. నా సైడ్ నుంచి నాలో ఈ ఫీలింగ్స్ నేను ఎన్ష్యూర్ చేసుకోగలుగుతున్నాను. సో మై సైడ్ ఐఎమ్ ట్రైంగ్ టు fulfill the relationship, I have the right feelings in me అన్నప్పుడు that is justice towards like నా రోల్ లో నేను జస్టిస్ ఎన్ష్యూర్ చేస్తున్నాను అని అనొచ్చు. సో ఈ ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి సో వరల్డ్ ఫ్యామిలీ దాకా, ఫ్యామిలీ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. అంటే ఫ్యామిలీ దగ్గర మనం ఇందాక అన్నాను కదా ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకోవాల్సింది మన ఫ్యామిలీలో, ఆ తర్వాత వరల్డ్ ఫ్యామిలీ దాకా మనం ఆలోచించవచ్చు. Undivided society ki basis is these 9 feelings in every relationship. So ఇది బ్రీఫ్ గా ఆల్రెడీ 2 minutes ఓవర్ ద టైం అండి. సారీ ఇవాళ సెషన్ కొంచెం డిస్టర్బింగ్ అటు ఇటు జరిగింది. అండ్ గిరి గారు సపోర్ట్ చేశారు, లక్కీలీ థ్యాంక్ యూ అండి. బట్ దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద రిలేషన్షిప్. ఒక హ్యూమన్ రిలేషన్షిప్ ఇన్ ఎ ఫ్యామిలీ హ్యాస్ దీస్ ఫీలింగ్స్. ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఫీలింగ్స్. ఎందుకున్నాయి? బికాస్ వీ హ్యావ్ ద సెల్ఫ్, ఐ హ్యావ్ ద సెల్ఫ్, యూ హ్యావ్ ద సెల్ఫ్. సెల్ఫ్ ఉంది అనగానే న్యాచురల్లీ ఇప్పుడు ఎలా అయితే మనలో మీరందరూ మీరు హ్యాపీగా ఉండాలంటే ఎస్ ఎస్ అని చెప్తున్నారు కదా, అంటే అది ఎలా చెప్పగలుగుతున్నారు? ఏదో ఉంది మన లోపల ఆ ఆన్సర్ చెప్పిస్తున్నది, దట్ యు వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్. అదే ఇంకోటి కూడా చెప్తుంది, దట్ ద అదర్ ఆల్సో వాంట్స్ యూ టు బి హ్యాపీ అని. సో అది మనం గుర్తించితే అది ఇన్నేట్నెస్, రైట్? సో ఆ ఇన్నేట్నెస్ ని గుర్తించితే ఈ ఫీలింగ్స్ అన్ని అక్కడ నుంచి మనకు కనిపిస్తాయి. ఏదైతే చెప్తుందో మనకి నువ్వు సంతోషంగా ఉండాలి అనేది, అదే ఆ లోపల మనకి నాక్ చేస్తూ చెప్తూ ఉంటది. కాకపోతే మనం అది గుర్తించం. ఆ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది మనం యాక్సెస్ లేదు మనకు అంత ఈజీగా, ఎందుకంటే మనం దాన్ని చూడడం అనేది మనకు అలవాటు అవ్వలేదు. ఆ ఇన్నర్ వాయిస్ ని మనం వినడం అనేది మనకు అలవాటు అవ్వలేదు. ఎప్పుడైతే అది వినడం మనం అలవాటు చేసుకుంటామో ఆర్ మనకు కనిపించడం స్టార్ట్ అవుతుందో దెన్ వీ కెన్ ఆల్సో సీ దట్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ దేర్ విత్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ టువర్డ్స్ ద అదర్. అండ్ దెన్ ఆ డెఫినెట్నెస్ ఏదైతే ఉందో బిహేవియర్ లో, ఊరికే ఎవరో వచ్చేదో ఒక మాట అనగానే రియాక్ట్ అయిపోవడం కాకపోవడం కానీ, అవన్నీ మనలో ఒక స్టెబిలిటీ కానీ, ఒక బిహేవియర్ లో స్టెబిలిటీ కానీ, ఇవన్నీ మనకు వస్తాయి. అండ్ ఇవన్నీ ప్రపోజల్స్ అండి. గో బ్యాక్ అండ్ ఇవాల్యుయేట్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. అండ్ మీకు క్వశ్చన్స్ వస్తాయి, ఇదేంటి ఇలా అన్నారు కానీ ఇలా ఉంది అన్నట్టు. సో దెన్ ఆ క్వశ్చన్స్ ని అడ్రస్ చేస్తూ వీటి గురించి అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతుంది. అండ్ దట్ విల్ హెల్ప్. అండ్ మీ ఓన్ గా బిల్డ్ చేసుకోవాలి. దిస్ ఇస్ టువర్డ్స్ సెల్ఫ్ వెరిఫికేషన్. ఎవరో చెప్పారు కాబట్టి ఇది నిజం అయిపోదు. ఇది మనం ఓన్ గా ఇవాల్యుయేట్ చేసుకుని ఎస్ ఇలానే ఉంది రిలేషన్షిప్స్ అనేది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో దట్స్ వెన్ అవర్ అండర్స్టాండింగ్ ఇన్ రిలేషన్షిప్స్ బిల్డ్స్ అండ్ మన రిలేషన్షిప్స్ టువర్డ్స్ కంఫర్ట్ కి మూవ్ అవుతాయండి. So with that note, I will close here. Thank you so much for the patiently listening through this session. Evening Q&A session lo please come up with all your questions. And నేను బాగా లాంగ్ గా జరిగింది అంటే బాగా జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే ఇవాళ సెషన్ లో కూడా we'll take up the questions related to relationships అండి. All right. So thank you so much once again, and let's stop here the session. Okay. Thank you very much, sir. Thank you so much, sir. Thanks, Andy. Thanks. Thank you, sir. Suman garu. Thanks, Andy. Thanks, everyone. Hope your kid is comfortable. Madam ga majil ellaru kada meeru. Yeah, she's fine and padukundi. Okay. Thank you. Thanks. Okay, bye. Yeah. Thank you very much, sir. Yeah, thanks, Andy. గిరి గారు మీరు ఉన్నారా? ఇది రికార్డింగ్ ఎలా ఆఫ్ చేయాలండి? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను, నాకు కూడా దొరకట్లేదు. లేడా ఏంటి అని అర్థం కావట్లేదు నాకు.
యా నేను అదే చూస్తున్నా. మేబీ ఎండ్ చేసేస్తే మీటింగ్ ఆటోమేటిక్ Automatic రికార్డ్ అయిపోతుంది. ఆటోమేటిక్ కోహోస్ట్లు యా ఈ మన సీన్ కూడా ఉన్నాడు, నేను ఫోన్ చేస్తానండి. తను నాకు చెప్పారనమాట ఆఫ్ చేయమని, అందుకని చూస్తున్నాను. మరి సీన్ ఉన్నంత వరకు అది కంటిన్యూ అవుతుంది అలాగే. ఓ అవునా, ఓకే ఓకే సరే ఓకే, మేబీ లెట్స్ ఆల్ లీవ్ దెన్. ఐ థింక్ ఆటోమేటిక్ మీటింగ్ ఎండ్ బటన్ చేసేది సార్, ఆగిపోతుంది. ఎండ్ మీటింగ్ ఆప్షన్ కూడా ఐ థింక్ లేదనుకుంటా కోహోస్ట్ కి. సో ఎనీవే ఐ థింక్ అది ఆగుతుందిలేండి. థ్యాంక్స్ అండి, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.